ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. పరిశుద్ధుడైన దేవా, ఈ సమయములో ఈ సందర్భములో నుండి మీరు మాతో మాట్లాడాలని ఉద్దేశించిన ప్రతి అమూల్యమైన మాట కొరకు సాష్టాంగ నమస్కారాలతో కూడిన మహిమ ఘనత ప్రభావములు మీ గణనామములకు ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో దీనురాలైనటువంటి నన్ను నీ వాక్య పరిచర్య నిమిత్తము మీ వాక్శక్తిని అనుగ్రహించి ధారాళంగా విత్తడానికి, ప్రతి ఒక్క హృదయములో ప్రభు నీ వాక్కు గనుక అది దూసుకుపోవడానికి, వినగలిగే చెవి, గ్రహించగలిగేటువంటి మనస్సు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అందజేయబడ్డానికి మీ కృప కలగడానికి సహాయం చేయండి. ఈ స్థలములో ఉన్నవారు కావచ్చు దేవా, ఏ స్థలములో ఉండి ఈ వాక్యము వింటున్న వారి అందరి జీవితాల్లో వాక్య ప్రత్యక్షత మబ్బును విడగొట్టునుగాక. కృపతో అందరినీ మీరు దర్శించమని, మీ వాక్య ప్రత్యక్షత ద్వారా అపారమైనటువంటి కార్యములు మేము అనుభవించుటకు సహాయము చేయమని, అతీతంగా మీ సాక్షులుగా నిలవబడ్డానికి మా బ్రతుకుల్లో ప్రత్యక్షపరచమని, మీ కార్యాల కొరకు వివరణ కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన చిన్న మందే అయినప్పటికీ కూడా ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తున్నందుకు దేవుడు మీ అందరిని బట్టి ఎంతగానో సంతోషపడుతున్నారు. చలి వేస్తుంది కదా, లోపలికి వెళ్ళి కూర్చుందాం అని అనుకోకుండా ఎంత చలిలోనైనా చక్కగా దేవుడి సన్నిధికి వచ్చి, పురుషులేంటి, స్త్రీలేంటి, చిన్నపిల్లలేంటి, చక్కగా దేవుడి దగ్గరికి వస్తున్నారు. ప్రభువు ఆయన ఒట్టి చేతులతో మిమ్మల్ని ఏమీ పంపించరు. అతీతమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, నెమ్మది, సమాధానము, సౌఖ్యము, సుఖజీవనము ప్లస్ దీర్ఘాయుష్యు, అంతకంటే అతీతమైనటువంటి వాక్యోపదేశం మీకు అనుగ్రహించి మిమ్మల్ని సంతృప్తిపరిచి పంపబోతున్నారు. హల్లెలూయా. ఒక అతీతమైనటువంటి అద్భుతాన్ని మీరు ప్రకటించబోతున్నారు. అతీతంగా సాక్షార్థంగా నిలబడబోతున్నారు. ఇంతవరకు సఫరింగ్ ఏదైతే మిమ్మల్ని సఫర్ చేస్తుందో, మీరు దేని విషయంలో సఫర్ అవుతున్నారో ఆ విషయంలో ప్రభువు విడుదల ప్రకటించారు. ఆమేన్. అనుభవించబోతున్నారు. ఈ సమయంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఈ మాట ఎవరు చెప్తున్న మాట? సాక్షాత్తు దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట. మనం సేవిస్తున్నటువంటి దేవుడు. ఎవరు మనతో మాట్లాడాలని కోరుకుని ఇక్కడికి వచ్చామో ఆయనే మనతో సుస్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఏంటా మాట అంటే మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. అంటే ఖచ్చితంగా ఆయన డిక్లేర్ చేసి చెప్పినటువంటి విషయం. కొంచెములో నమ్మకాన్ని ఎవరైతే కనుపరుస్తారో వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట, డిక్లరేషన్ ఏంటంటే, ఎక్కువలో కూడా తప్పటడుగు వేయడు, ఎక్కువలో కూడా నమ్మకంగానే ఉంటాడు. మిక్కిలి కొంచెములో అపనమ్మకస్తుడుగా ఉన్నవాడు, అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువలో అన్యాయంగానే ఉంటాడు. ఇది ఎవరు చెప్పిన మాట? ప్రభువు చెప్పిన మాట. మారద్దా? ప్రభువు మాటలో సున్నైనను పొల్లైనను ఏనాడైనను తప్పిపోదు. అతీతులం ఎవరము కూడా కాదు. కొంచెములోనే అన్యాయంగా ఉన్నామండి, ఎక్కువ ఇచ్చి చూడమనండి దేవుణ్ణి, అప్పుడు ఎంత న్యాయంగా ఉంటామో అని ఒకవేళ మనం అన్నాం అనుకో ప్రభువుని, మిక్కిలి కొంచెములో అన్యాయము చేయవాడా, అక్రమంగా ఉన్నవాడా, నీకు ఎక్కువ ఇవ్వను, ఇస్తే నువ్వు నమ్మకంగా ఉండవు. మరి చాలామందికి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మరి అలాంటి వాళ్ళు అక్రమంగా ఉంటున్నారు కదా, వాళ్ళకి దేవుడితో సంబంధం లేదు కదా, వాళ్ళ నరకపాత్రులు కదా, వాళ్ళ గొడవ కాదు కదా మనతో చెప్తుంటా. మనం పరలోక రాజ్య వారసులం అవ్వాలంటే
మనము దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉన్నాము అని చెప్పడానికి సంకేతం ఏంటంటే కొంచెములో నమ్మకంగా ఉంటాం. హల్లెలూయా. మీకు చివరికి అంతా అర్థమవుద్ది. చెప్పడానికి ప్రయత్నిస్తాను, టైం అయిపోతే వదిలేస్తాను, అస్సలు ఉంచను. టైంకి వదిలేసి అవసరమైతే వచ్చేవారో చెప్పుకుందాం. పారిపోం కదా, నేను పారిపోను, మీరు పారిపోం కదా. అందుకని జాగ్రత్తగా వినండి. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు దేవునికి నమ్మకస్తుడు. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉన్నవాడే మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండగలడు. దేవుడంటే భయం ఉన్నవాడే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు. దేవుడు ఉన్నాడు అనుకున్నవాడే, ఉన్న దేవుడు చూస్తున్నాడు అనుకున్నవాడే, చూస్తున్న దేవుడు పై రూపాన్ని కాదు రహస్యాలను కూడా చూస్తున్నాడు అన్నవాడే నమ్మకంగా ఉండగలడు. టోటల్గా దేవుడి మీద ప్రాణం పెట్టుకున్నవాడు, దేవుడే అతీతుడని నమ్మినవాడు, దేవుడే పరలోక రాజ్యం ఇవ్వాలి అని కంకణం కట్టుకున్నవాడు మాత్రమే నమ్మకంగా ఉండగలడు. కొంచెములో, అక్కడ రాయబడి ఉంది మిక్కిలి కొంచెములో. నేను చెప్తున్నాను మీకు, మిక్కిలి కొంచెములు అంటే ఇంతలో నమ్మకంగా ఉంటే అంతలో కూడా నమ్మకంగా ఉంటాడని దేవుడు డిక్లేర్ చేశాడు. మరి ఎంతలో నమ్మకంగా ఉన్నవాడికి, ఎంతలో నమ్మకంగా ఉన్నవాడికి ఎంత ఎవరివ్వాలి? ఇస్తాడేవాడు ఈ మాటను బట్టి తప్పకుండా ఇచ్చి చూపుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇచ్చి చూపుతాడు, ఇచ్చి చూపడా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అధ్యాయంలోనికి వెళదాం. మనం దావీదు మనందరికీ తెలుసు. తెలియని వాళ్ళు అంటూ దావీదు విషయంలో ఎవ్వరూ ఉండరు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఎలాంటి వాడు అంటాం మనం? ఆత్మీయుడు. ఎప్పటి నుంచి ఆత్మీయుడు అంటాం? బాల్యము నుంచి ఆత్మీయుడు అంటాం. ఆరాధికుడు అంటాం. భయభక్తులు కలిగిన వాడు అంటాం. శ్రద్ధాశక్తులు కలిగిన వాడు అంటాం. మంచి స్వభావం కలిగిన వాడు అంటాం. మంచివాడు, మంచితనం కలిగిన వాడు, టోటల్గా దేవునికి విధేయుడు, లోబడినవాడు. హల్లెలూయా. అంటే ఇతను ఎవరో దేవునికి నమ్మకస్తుడు. ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు నమ్మకస్తులు. దేవుడి మీద ఇటువంటి ప్రేమ, ఇటువంటి అనురాగం, ఇటువంటి ఆప్యాయత ఉంటే తప్పకుండా మనుష్యుల మీద కూడా ఇటువంటి ప్రేమ, ఇటువంటి ఆప్యాయత, ఇటువంటి మమకారం, ఇటువంటి వాక్యానుసారమైనటువంటి నడవడిక ఉంటుంది అని చెప్పడానికి దావీదు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం, ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. మనందరికీ తెలుసు కదా దావీదు. ఎవరైనా దావీదుని ఏమంటారో? చిన్నప్పటి నుంచినండి సితారా చేతబట్టుకునండి అద్భుతమైనటువంటి ఆరాధన చేస్తున్న ఆరాధికుడండి. దెయ్యాలు వెళ్ళిపోయి అండి దావీదు ఆరాధన చేస్తుంటే అంత అతీతుడు. మరి అంత అతీతుడు ఏం చేస్తున్నాడు అంటే గొర్రెలు కాస్తున్నాడు. ఎవరు గొర్రెలంట? దేవుని గొర్రె. చెప్పండి ఒక మాట. తన తండ్రి మంద. తండ్రి అంటే ఎవరు? మనిషే కదా, మనిషే కదా. ఇప్పుడు దావీదు తండ్రి మందని ఎలా కాస్తున్నాడంట? నమ్మకంగాను యథార్థంగాను. యోసేపు అన్నలు ఉన్నారు. యోసేపు అన్నలు వాళ్ళ తండ్రి అయినటువంటి యాకోబు మందని ఎలా కాస్తున్నారు? నమ్మకంగా యథార్థంగా కాస్తున్నారా? లేదు. కానీ దావీదు తన తండ్రి మందని ఎలా కాస్తున్నాడు? నమ్మకంగా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎదుట నమ్మకస్తుడు అంటే పాటలు పాడడం, ఆరాధన చేయడం, అర్పణలు అర్పించడం, పరిచర్య చేయడం, అదే కాదు, అది కాదు, అదే కాదు కాదు అది కాదు. మనుష్యుని ఎదుట దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడమే నమ్మకత్వం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోసేపు అన్నలకు ప్రార్థన లేదంటారా? ఆరాధన లేదంటారా? అది లేదంటారా? అది ఇది లేదంటారా? అలాగని యోసేపు యొక్క అన్నలు మనకు మాదిరా? మనకు మాదిరి కాదు. ఎలాంటి వాళ్ళు యోసేపు అన్నలు? మనకి హెచ్చరిక. కానీ దావీదు ఎవరు? మనకి మాదిరి. ఎందుకు? కన్న తండ్రి అయినా తన తండ్రి మందను నమ్మకంగా కాస్తున్నాడు.
అక్కడ రాయబడిన మాట 2-3 సందర్భాల్లో తండ్రి మంద, తండ్రి మంద, తండ్రి మంద అని రాయబడి ఉంది. 17 అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 17 అధ్యాయం మీరు చదివితే తండ్రి మంద, తండ్రి మంద, తండ్రి మంద. ఆ తండ్రి మంద ఏమి పెద్ద మంద కాదు, చిన్న మంద. ఎలియాబు ఒక సందర్భంలో దావీదు యుద్ధం దగ్గరికి వచ్చినప్పుడు ఎలియాబు ఏమన్నాడు, ఆ చిన్న మందని ఎవరు వశం చేశావు? ఇప్పుడు దావీదుకి ఇచ్చిన మంద ఏమందా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఉంటాడని ఎప్పుడు చూస్తాడు దేవుడు? మిక్కిలి కొంచెములో ఎవరు నమ్మకంగా ఉంటారో అది చూసిన దేవుడు ఎక్కువలో నమ్మకంగా ఉంటారని ఎక్కువనివ్వడానికి డిక్లరేషన్ జరుగుద్ది అక్కడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మిక్కిలి కొంచెములు ఎంత నమ్మకంగా ఉన్నాడు అంటే, దొంగతనాలు జరుగుతాయి కదండి, గడ్లే దొంగిలించేసేటువంటి పరిస్థితి. అలాంటప్పుడు మేకల్ని గొర్రెల్ని అమ్ముకోవడానికి దొంగిలించరండి? చెప్పండి, ఏ టైం ఎంచుకుంటారండి? రాత్రులు. మరి మందలో దేన్నన్నా పట్టుకెళ్ళిపోడా దొంగడు? పట్టుకెళ్ళిపోతాడా? కాచుకుంటున్నాడు. నిద్రపోతే కాచుకున్నట్ట అండి? చెప్పండి, నిద్రపోతే కాచుకున్నట్ట కాదు, కానీ కాచుకుంటున్నాడు. దేన్ని? మందను. సింహాల బారి నుండి, ఎలుగుబంట్ల బారి నుండి, తోడేండ్ల బారి నుండి. పెద్ద మంద ఏం కాదు, చిన్న మందే. చిన్న మందను కూడా చాలా అతీతంగా కాచుకుంటున్నాడు. ఓళ్ళు పిల్లలు పుడతాయిలే అని నిద్రపోతున్నాడా? సింహము చెత్తుకుపోతుంటే చోద్యం చూస్తున్నాడా? ఎలుగుబంటి చెత్తుకుపోతుంటే ఏ యాంగిల్లో పట్టుకుంది, ఏ డైరెక్షన్లో తీసుకెళ్తుంది అని ఏమైనా పరిశీలన చేస్తున్నాడా? మూలను దాగుని ఎదురొడ్డి నిలబడుతున్నాడు, ప్రాణానికి తెగించి. తన తండ్రి మంద, అప్పగించిన మందని అభివృద్ధి చేసి ఇవ్వాలి తండ్రికి. అప్పగించిన మందని అభివృద్ధి చేసి ఇవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యం, ఒక సంకల్పం, ఒక ధ్యేయం. ఎవరు చూడొస్తారండి నిద్రపోతే? ఎత్తుకుపోతే ఎవరు చూడొస్తారండి? ఒక్కొక్క గొర్రె పిల్ల, ఒక్కొక్క మేకపిల్ల ఇన్నే పెట్టిందంటే వాళ్ళ నాన్న ఆహా అంటాడు. ఏది చెప్తే అదే నమ్ముతారు కదా. మరి ఎందుకు అంత ప్రయాసపడాలి? నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మనుష్యులకు కూడా నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. నిజముగా దేవుని యందు భయము, భక్తి, శ్రద్ధ ఉన్నవాడు దేవుడు చూస్తున్నాడు అనే భయంతో అది అప్పగింపబడినప్పుడు, అది తండ్రిదైనా, తల్లిదైనా, అన్నదైనా, తమ్ముడిదైనా, ఇరుగుదైనా, పొరుగుదైనా, ఆఖరికి శత్రువుదైనా నమ్మకంగా ఉంటాడో. ఎందుకో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. దేవునికి కరుమరుగైనది ఏది లేదు. అది ఎక్కడికి దారితీస్తుందంటే దేవుని దయాదృష్టి పడడానికి దారితీస్తుంది, కరుణా దృష్టి పడడానికి దారితీస్తుంది, దేవుడు అతీతమైన వాటిని అప్పగించడానికి దారితీస్తుంది, దేవుడు మనస్సు అతనితో మమేకమైపోవడానికి ఆ కార్యము దారితీస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు డిక్లరేషన్ జరిగింది అంటే, దావీదు తన తండ్రి మందను దేవునికి భయపడి అంత యథార్థంగా కాస్తూ ఉన్నాడు. అది దేవునికి నచ్చింది, మనస్సుకు నచ్చింది. యథార్థత చాలా ప్రాముఖ్యం. మనుషులు ఉన్నప్పుడు ఓలాగా, మనుషులు లేనప్పుడు ఓలాగా కాదు. చూస్తే ఓలాగా, చూడకపోతే ఓలాగా కాదు. నమ్మకస్తులు చూస్తేనే కాదు, చూడకపోయినా ఎవరు చూస్తున్నారని నమ్మకంగా ఉంటారు? దేవుడు చూస్తున్నాడని. అది ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మీద ఉన్నటువంటి భక్తి, భయమును బట్టి వస్తుంది. నిజంగా మాకు దేవుడు అంటే చాలా భయం అండి, చాలా భక్తి అండి, చాలా శ్రద్ధ అండి. మేము ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు అండి, మా మోకాళ్ళ ప్రార్థన ఇన్ని గంటలండి. అది నీ భక్తిని చూపదు. వ్యక్తిగతంగా సూటిగా నీకు నీవే ప్రశ్న వేసుకుంటే నీ యొద్ద నుండి సమాధానం ఏం రావాలంటే, పర్ఫెక్ట్గా ఉన్నాను, నా దేవుడు చూస్తాడు కాబట్టి మనుష్యులకి నేను ఎలా ఉన్నాను? నమ్మకంగా ఉన్నాను. నీ హృదయంలో నుండి సూటి అయినటువంటి సమాధానం రాగలిగితే నీవు దేవుని ఎదుట యథార్థవంతుడు.
నీ హృదయంలో నుండి సూటి అయినటువంటి సమాధానం రాగలిగితే, అది వాక్యము ఒప్పుకుంటే, నీవు దేవుని ఎదుట నమ్మకస్తురాలువు. అది నీకు ఎక్కడికి దారితీస్తుందంటే, కొంచెముగా ఉన్న నీ స్థితిని అత్యధికంగా మార్చడానికి దారితీస్తుంది. లేని నీ స్థితిని ఉన్నట్టుగా పిలవడానికి దారితీస్తుంది. ఎందుకో తెలుసా? నీ దేవుడు హృదయాన్ని తొంగి చూస్తున్న దేవుడు. కొంతమంది మనిషి దగ్గర మనిషి మాటలు మాట్లాడతారంటండి. పాపం దేవుడు చూడడు, కళ్ళు మూసుకుంటాడు. ఒక్కోసారి నిద్రపోతూ, ఒక్కోసారి పరధ్యానములో ఉంటూ, ఒక్కోసారి కళ్ళు మూసుకుంటూ ఉంటారు. అందుకే మనుష్యుని యొక్క నాలుక 400 సార్లు తిరుగుద్దంట. ఎలాగా? అటు ఇటు అటు ఇటు. మాట ఎంత మంచివారో, ఈ చాలా మంచివారండి. పక్కకి వెళ్ళిపోగానే ఏడిసాడు. ఎంతమంది అనరు? మరి ఎదురుగుంటే ఎందుకన్నా? ఎదురుగుంటే ఎందుకు నీకు? దేవుడు చూడడు, ప్రభు చూడరు. ఎంత కోపం ఉన్నా కూడా ఒక స్మైల్ అలా ఇచ్చి, వాళ్ళు అలా పక్కకి వెళ్ళిపోగానే అలా ఎందుకు? ఇది ప్రభువు చూడరు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు మాత్రం ప్రభువు చూస్తారు. నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు మాత్రం ప్రభువు చూస్తారు. ఆ మోకాళ్ళ ప్రార్థనలో నిద్రొచ్చేస్తుంటే, కురిపాట్లు పడుతుంటే ప్రభువు మాత్రం ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు. నిన్న నేడు నిరంతరము దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన కండ్లకు మరుగైనది ఏదీ లేదు. ఆయన చూడని సృష్టం అంటూ ఏది లేదు. ఆయన కునుకని వాడు, నిద్రపోనివాడు. నువ్వు మంచిగా చేస్తున్న భక్తి చూస్తాడో, భక్తిహీనంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను చూస్తాడు. ఏ మాటతో ప్రభువానికి స్తోత్రం అన్నావో, అదే నోటితో వీడి నాశనాన్ని కోరుకుంటున్నానన్నావో, అది కూడా ప్రభు చూస్తాడు. ఇందులో ఆశ్చర్యపోయే విషయం అక్కర్లేదు. ఎదురుగుండా అనరులే వీడి నాశనం కోరుతున్నానని, దేవుడితో అనరు. వాడికి ఏదన్నా కష్టం వచ్చిందంటే హృదయంలో ఎక్కడో సుఖం, ఎక్కడో సమాధానం, ఆనందం, పాటలు వచ్చేస్తూ ఉంటాయి. కొందరికి, అందరికని నేను అనట్లేదు. భక్తి భయం అంటే ఏంటో తెలుసా? దేవుడు నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించి వాళ్ళు నాకు ఆరాధన చేస్తే నన్ను ప్రేమించినట్టు, నాకు ప్రార్థన చేస్తే నన్ను ప్రేమించినట్టు, ఆదివారం వచ్చేసి, బుధవారం వచ్చేసి, శుక్రవారం వచ్చేసి, అనుదిన సహవాసానికి కూడా వచ్చేస్తే పరలోకములో ఉన్నత స్థానం ఇచ్చేస్తాను, మీరే నాకు ప్రియులు, నా ప్రియమైన పిల్లలారా అని సంబోధించరండి. ప్రభువు ఏమంటారో తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది ఇదియు మొదటి ఆజ్ఞ వంటిదే. ఇది ప్రధానమైన ఆజ్ఞ. దేవుణ్ణి ఎంతైనా ప్రేమించవచ్చండి. కనబడని దేవుణ్ణి కాదండి, కనబడేటువంటి సహోదరుని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. హల్లెలూయా. దేవుడు ఎలా లింకు పెడతారో తెలుసా? నేనంటే చాలా ప్రేమ, ఓకే శాంక్షన్ పరలోకం అనరు. నేనంటే చాలా ప్రేమ అనడానికి నీకు ఒక లింక్ పెట్టాను నేను. ఏంటో తెలుసా? నీ ఎదుట మనిషి. ఆ మనిషి నీకు మిత్రుడైనా, ఆ మనిషి నీకు శత్రువు అయినా, ఆ మనిషి నీకు ప్రియుడైనా, ఆ మనిషి నీకు ఎంత బాధను పుట్టిస్తున్నవాడైనా, అంటే అయిష్టుడైనా, నా వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఏంటి? నిన్ను ఎప్పుడైనా ద్వేషించుకుంటావా? ఆఖరికి నీ వలనే తప్పు జరిగిపోయినా, నీ వలనే పెడాకులైపోయినా, నీ వలనే కొంపలు కొల్లేరైపోయినా, నువ్వే నాలిక భుజాన్ని వేసేసి స్విచ్ పెట్టేసిన, అగ్గి రాజేసిన, అది మంట ఆరకపోయినా, నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది, నేనే చేశాను, క్షమించండి అని వాళ్ళ దగ్గరికి వెళ్తావా? ఎవ్వరు వెళ్ళరు. ఇంకా మంట అంటు పడిపోతుంటే,
ఆర్పడానికి కూడా ఎవరో ప్రయత్నం చేయకుండా చూస్తూ ఉంటారు. చోద్యం చూస్తూ ఉంటారు. ఎవరో క్రైస్తవులు కొంతమంది, అందరూ కాదు. కానీ దేవుడు ఏమన్నారో తెలుసా? నిన్ను వలే మనల్ని మనం కొట్టుకుంటామండి, మనల్ని మనం తిట్టుకుంటామండి. అంత ఎందుకంటే మనకు టెన్షన్ వచ్చేసిందండి. టెన్షన్ వచ్చేస్తే మన పిల్లల మీద పడిపోతాం, భర్త మీద పడిపోతాం. కానీ మన మీద మనం పడతామా? అద్దం దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటామా? నీ వల్ల అనుకుంటామా? నువ్వు ఎంతో ప్రేమించుకుంటావు, నువ్వు ఎంతో ప్రేమించుకుంటావు. నీ మీద అసలు మాట పండెవు. నిన్ను నువ్వు అనుకోవడానికి లేదు. ఎవరైనా నిన్ను అన్నారో వాళ్ళ పని అయిపోయింది. అసలు నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? నిన్ను వలే నీ పొరుగువారు. మొత్తం వాక్యం అంతా దీని మీద డిపెండ్ అయింది. పొరుగువారు అంటే ఏంటి? కుటుంబానికి వద్దాం. కుటుంబంలో పొరుగువారు ఎవరు? భార్యనా? కుటుంబంలో పొరుగువారు ఎవరు? భర్తేనా? కుటుంబం మట్టుకొస్తే పొరుగువారు ఎవరు? పిల్లలేనా? అసలు మనిషిలే కదండి పొరుగువారంటే. మనిషే కదా పొరుగువాడంటే. ఇప్పుడు కుటుంబంలో కలహాలు పెట్టుకోండి, వాళ్ళందరూ మీ ఇష్టం, మీ కుటుంబం, నోరు పారేసుకోండి, నో ప్రాబ్లం అండు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అంటాడు. భర్తలకి చెప్పాల్సింది భర్తలకి వాక్యం చెప్తుంది, పిల్లలకు చెప్పాల్సింది పిల్లలకి. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. బలహీనమైన ఘట్టమని ఎరిగి సన్మానించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత చూపండి. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకండి. అంటే కుటుంబానికి ఉందా లేదా? నా భార్య నేను కొట్టుకుంటానంటే కుదురుద్దా? దేవుడి దగ్గర కుదురుద్దా? దేవుడి దగ్గర ఏంటి? ఒక్క కేసుగానే ఆవిడ పెట్టిందంటే కటకటాలకు వెళ్ళిపోవలసిందే కదా ఈ రోజుల్లో. మీరు నా మీద ఏమనుకోకండి, పాస్టర్ గారు మొత్తం అంతా రేపుతున్నారు, మా మీద గారు పెట్టేస్తారేం బాబోయ్. మన వాళ్ళు చాలా మంచోళ్ళు, పెట్టరు. అర్థమైందా? అంటే కుటుంబం మనకి ఒక విధి, ఒక పరిధి, ఒక ధర్మం. మనం దేవుడిని ఎంతగా ప్రేమించినా కూడా కుటుంబంలో దైవవాక్యానికి అనుకూలమైన పరిస్థితులు లేవనుకో, ఇప్పుడు దేవునికి నమ్మకస్తులమా మనం? ఆ కుటుంబంలో నీ అనబడేటువంటి నీ బిడ్డలకు, నీ అనబడే నీ భర్తకు, నీ అనబడే నీ భార్యకు దేవుని వాక్య విషయంలో నువ్వు నమ్మకంగా లేకుండా పరిధి తప్పితే అందులో నువ్వు నమ్మకస్తుడు అవుతావా, అపనమ్మకస్తుడు అవుతావా? చెప్పండి. ఇప్పుడు అపనమ్మకస్తుడు ఎందుకు? ప్రార్థన మానలేదు కదా, దేవుణ్ణి ప్రేమించడం మానలేదు కదా, ఆరాధన మానలేదు కదా, సహవాసం మానలేదు కదా. మరి అయినా దేవుణ్ణి తప్పు పడతాడా? పడతాడు. అపనమ్మకస్తురాలా అంటాడా? అంటాడు. అపనమ్మకస్తుడు అంటాడా? అంటాడు. నువ్వు నీ కుటుంబంలో నమ్మకంగా ఉండలేకపోయావు అంటాడా? ఖచ్చితంగా అంటాడు. నువ్వు నీ భార్య విషయంలో నమ్మకంగా ఉండలేకపోయావు అంటాడా? నమ్మకం అంటే ఎక్కడికో వెళ్ళిపోతారు చాలామంది. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. నమ్మకంగా లేకపోవడం అంటే భార్య ఉండగానే వేరే సంబంధం పెట్టుకున్న అది కాదండి. కొంచెమైనా దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే అది అపనమ్మకత్వమే అవుద్ది. పిల్లల తల్లిదండ్రులకి విధేయులు కాకుండా నోరు పారేసుకున్నారనుకో, వాళ్ళ దేవుడి కోసం ఎంత చేస్తున్నా నా బాబా రా బాబా అంటాడా దేవుడు? పిల్లలు అంటాడా? నోరు పారేసుకుంటే. తండ్రికి ఇచ్చేటువంటి గౌరవం తండ్రికి, తల్లికి ఇచ్చే గౌరవం తల్లికి ఇవ్వాలి కదా, వాక్యం చెప్తుంది కదా. ఇప్పుడు చూడండి, దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చారు కొత్త నిబంధనలో. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చారు. అవునా? దేవుని నిమిత్తమైనటువంటి ఆజ్ఞలు 4, మనుష్యుని నిమిత్తమైన ఆజ్ఞలు 6. కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు కుదించుకుపోయాయండో అనుకోకండి. మొదటి ఆజ్ఞల్లో ఈ 4 ఆజ్ఞలు మిళితమై ఉన్నాయి. రెండవ ఆజ్ఞలో మనిషికి సంబంధించిన 6 ఆజ్ఞలు మిళితమై ఉన్నాయి. ఎక్కడా కూడా దేవుని వాక్యం మారదు. అర్థమైందా? అంటే ఇప్పుడు టోటల్గా ఆజ్ఞలన్నీ ఉన్నాయా లేదా? మనకి ఉన్నాయా? ఇప్పుడు కుటుంబానికి వస్తే కుటుంబంలో మనుష్యులు
భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఈ కుటుంబాన్ని దేవుడు నమ్మి ఎవరి చేతులకు అప్పచెప్పారు చెప్పాలి. మనందరూ దేవుని బిడ్డలం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. భార్యకు వర్తిస్తుంది వాక్యం, భర్తకు వర్తిస్తుంది వాక్యం, పిల్లలకు వర్తిస్తుంది వాక్యం, తల్లిదండ్రులకు వర్తిస్తుంది వాక్యం. ఆల్మోస్ట్ అందరికీ ఏముంది? వాక్యం ఉంది. అవునా? అందరికీ వాక్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిచ్చినటువంటి వాక్యానికి అవిధేయులమైతే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? మనం నమ్మకంగా ఉన్నామంటాడా? అంటాడా? అంటే కుటుంబ విషయంలో కూడా మనం నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుంది? మెండైన దీవెనలు కుటుంబం మీదకి వస్తాయి. జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. నిజంగా ఏ కుటుంబం అయినా, ఏ కుటుంబం దేవుడి దగ్గర నుంచి నాకు ఏమి దీవెన వద్దండి, ఆశీర్వాదం వద్దండి అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఒక మాట చెప్పాలంటే దేవుడి దగ్గరికి వస్తున్నదే ఆయన చల్లని చూపు కోసం, దీవెన కోసం, ఆశీర్వాదం కోసం. ఎవరు కాదని కానీ లేదని కానీ అనొద్దు. ఎందుకంటే మనం దేవుడి దగ్గర అడిగే వాళ్ళంగానే ఉన్నాం. తినే ఆహారం దగ్గర నుంచి, కట్టే వస్త్రం దగ్గర నుంచి, ఉండే నివాసం దగ్గర నుంచి మమ్మల్ని దరిద్రుల్లో పెట్టే ప్రభువా అని ఎవ్వరూ ప్రార్థన చేసుకోవట్లేదు కదా. అవును కదా? సరే, ఇప్పుడు ప్రభు అంటారు నా దగ్గరకు వచ్చి ప్రభువా అంటే కాదు, నా చిత్తమును నెరవేరిస్తే కుటుంబాన్ని నేను దీవిస్తాను. ఏంటి ఆయన చిత్తం? కుటుంబానికి దేవుడిచ్చిన పరిధి. ఈ పరిధిలో ఉంటే మనం ఆ కుటుంబ విషయంలో దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నట్టు. హల్లెలూయా. ఇప్పుడు కొంచెములో నమ్మకమైన వాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడనే మాటను బట్టి మనకు కుటుంబము ఇచ్చాడు కదా. నిజంగా కుటుంబం ఇవ్వడం ఘనమా ఘనహీనమా? అవునా? చాలామందికి పెళ్ళి పెటాకులు లేకుండా ఉంటారండి. మీకు తెలుసు కదా. చాలామంది పిల్లలు లేకుండా ఉంటారండి. మీకు తెలుసు కదా. కుటుంబ వ్యవస్థ అనేది ఉండదు చాలామందికి. కానీ దేవుడు కుటుంబంగా మనల్ని ప్రేమించి మనల్ని కుటుంబంగా ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ఇప్పుడు కుటుంబంగా ఏర్పాటు చేసినది నువ్వా దేవుడా? మనం అనుకోవచ్చు, ఏమండి మా అమ్మ మా నాన్న పెళ్లి చేశారండి, కట్నం ఇచ్చి చేశారండి, అల్లుడిని ఎత్తికి చేశారండి. సరే కానీ పరోక్షంగా ఎవరు చేశారు? దేవుడు. ప్రత్యక్షంగా నీకు కనబడుతున్న వారు నీ తల్లి నీ తండ్రి అయి ఉండొచ్చు, కానీ నీ పరమ తండ్రి అనాదిలో నీ కుటుంబాన్ని ఉద్దేశించారు. హల్లెలూయా. నీకు అతనే భర్తగా ఉండాలి, నీకు ఆమె భార్యగా ఉండాలి, నీకు వాళ్ళే పిల్లలుగా ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి అందమైన పిల్లలు ఉన్నారనుకోండి, సపోజ్ తెల్లగా ఉన్న పిల్లలు, ఫారెన్ నుంచి దిగొచ్చినట్టుగా ఉన్న పిల్లలు ఉన్నారనుకో, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీ పిల్లల్ని ఇచ్చేసి ఆ పిల్లల్ని తెచ్చుకుంటారంటే ఒక్కరైనా అందంగా ఉన్నారని ముద్దాడతారేమో, ఏదైనా పెడతారేమో, అమ్మ తీసేసుకో మీ పిల్లలుగా పెంచేసుకో, ఆ పిల్లల్ని వదిలేంటే ఎవడు రీడు అంటారనరా? ఎందుకు అంత ప్రేమ? ప్రభు ఉద్దేశ్యం కాబట్టి. ఆయన ఉద్దేశాల్లో లేని వారి గురించి నేను చెప్పట్లే, దేవుని బిడ్డల గురించి నేను చెప్తున్నాను. వద్దనుకుంటారండి ఎవరన్నా? అందంగా ఉన్న పిల్లల్ని చూస్తారు, ముద్దాడతారు అంతే. కానీ మన పిల్లల్నే మనం సాకుతాం. అర్థమవుతుందా? మన భర్త విషయంలోనే మనం ఆలోచన కలిగి ఉంటాం, మన భార్య విషయంలోనే మనం ఆలోచన కలిగి ఉంటాం, మన పిల్లల విషయంలో మనం ఆలోచన కలిగి ఉంటాం. ఇదంతా ఎవరు ఏర్పాటు? దేవుని ఏర్పాటు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు దేవుని ఏర్పాటులో మనము దీవెనను అందాలని లేదా, మనం ఆశీర్వదింపబడాలని లేదా దేవుని ఏర్పాటులో? తప్పకుండా ఉందా? కానీ దేవుడు మెండైన దీవెనలు మన మీద కుమ్మరించాలంటే మనము నమ్మకంగా ఉండాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం చూస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును.
హల్లెలూయా. ఇప్పుడు నమ్మకమైన వారికి దీవెనలు ఎలా కలుగుతాయి? మెండుగా కలుగుతాయి. ఇప్పుడు కుటుంబ విషయంలో నమ్మకత్వం అంటే ఏంటి? కుటుంబ విషయంలో దేవుడు ఇచ్చినటువంటి మాటకు విధేయత చూపడమే కుటుంబ విషయంలో మనం నమ్మకంగా ఉండడం. హల్లెలూయా. ఇప్పుడు కుటుంబం విషయంలో నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు కలుగుతాయి, కలగవా? దేనికి కలుగుతాయి? కుటుంబానికి. కుటుంబంలో ఎవరుంటారు? మనమే, భార్య, భర్త, పిల్లలు ఉంటారు, ఉండరా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా మా కుటుంబాన్ని దీవించండి, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని ఇలా చేయండి అలా చేయండి అని ప్రార్థన చేయని వారెవ్వరూ ఉండరు. ప్రార్థన చేస్తే కాదు దీవెన. కుటుంబం విషయంలో నమ్మకంగా ఉంటే దీవెన కలుగుద్ది. హల్లెలూయా. ఆ నమ్మకత్వం అంటే ఏంటి అంటే దేవుడు చెప్పినటువంటి వాక్య పరిధి. హల్లెలూయా. భార్య పడాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి, పిల్లలకి తల్లిదండ్రులు కోపాన్ని రేపకూడదు. ఒక్కసారి అధ్యయనం చేసుకుంటే ఈ కుటుంబము దేవునికి ఎంత మహిమ తెస్తుంది. హల్లెలూయా. ఈ కుటుంబము దేవునికి ఎంత మహిమ తెస్తుందా తేరదా? దీవించాలంటే దేవునితోనే లింక్ చేయబడింది. మనం ఆశీర్వదింపబడాలంటే ఆ దేవునితోనే లింక్. మన ప్రార్థన ఆలకించాలంటే ఆ దేవునితోనే లింక్. మరి ఆ దేవుడే వాక్యమునిస్తే ఆ వాక్యంతో మనకు లింక్ ఉందా లేవా? సంబంధం ఉందా లేవా? ఇప్పుడు మనము ఈ వాక్యం విషయములో విధేయత కలిగి నమ్మకం కలిగి ఉంటే నమ్మకంగా ఉన్నాము అని డిక్లరేషన్ ఎక్కడ జరుగుద్ది? దేవుని దగ్గర జరుగుద్ది. అప్పుడు నమ్మకమైన వాళ్ళకి మెండైన దీవెనలు ఇస్తాడంట. ఎటువంటి దీవెన? ఆ భర్తను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాద కారణంగా చేస్తాడు. హల్లెలూయా. అతని లోగిట భార్యను ఫలించే ద్రాక్షవల్లిలాగా నిలుపుతాడు. అతని భోజన బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. వాళ్ళ జీవితంలో ప్రార్థనలు ఉన్నాయి, ఆరాధన ఉంది, సహవాసం ఉంది, అంతకు మించి దేవుని వాక్యం పట్ల విధేయత ఉంది. అప్పుడు ఆ కుటుంబాన్ని ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఇవేసి చేసుకోండి. ఎలా ఉంటుంది? కుటుంబమును బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. హల్లెలూయా. కుటుంబాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శభాష్ ఇలా ఉండాలి కుటుంబం అంటే. మన ఊర్లో అటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళని ఎత్తుపడతారు. కుటుంబం అంటే ఇదిరా, ఇలా ఉండాలిరా కుటుంబం అంటే. మనం అప్పుడు బహుగా ఫలిస్తాం. మీరు బహుగా ఫలించడం వలన తండ్రికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా వేలెత్తి చూపగలరా? మీ దీవెనకి ఏమన్నా టోకా ఉందా? మీరు దేవుడికి ప్రార్థన చేస్తుంటే సేదా ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎందుకు వెళ్ళిపోద్ది? నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగు. వాళ్ళ కుటుంబం ఫస్ట్ చిన్నగా ఉందేమో, తర్వాత ఆ కుటుంబం ఎంత ఉన్నతంగా వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఎంత ఘనస్థితికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఎంత మాదిరైనటువంటి స్థితికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అండి కుటుంబం. కానీ ఈ రోజుల్లో క్రైస్తవుల కుటుంబంలో మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రార్థన మాత్రం పక్కన పెట్టట్లేదు. కానీ భార్య భర్తకు లోబడదు, భర్త భార్యని ప్రేమించరు, పిల్లలు తల్లిదండ్రులకి లోబడరు, తల్లిదండ్రులు పిల్లల కోపం రేపడం మానరు. ఈ విషయంలో నమ్మకంగా ఉన్నట్ట పూర్తిగా రివర్స్లో ఆమడ దూరం ఉన్నట్టు దేవునికి. అంటే దేవుడు అల్లంత దూరాన్ని ఉండగా మనం ఇక్కడుండి ప్రభువా మేము మాత్రం వాక్యానికి విరోధంగా ఉంటాం, కానీ ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం? మేము ప్రార్థన చేసినప్పుడు మాత్రం నువ్వు వచ్చేసి మమ్మల్ని ముట్టేయాలి, నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం మమ్మల్ని స్వస్థపరి చేయాలి. మీ దీవెన మా నడునెత్తి మీద పడిపోరు, పేడ పిడకబడినట్ట. ఎలా సాధ్యమండి? ఎలా సాధ్యం? దీని అర్థం ఏంటో తెలుసా? ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ యూనిట్ టెస్ట్ దగ్గర నుంచి చదివే యోగం లేదు, నీకు చదవలేదు ఎప్పుడు. ఫైనల్ టెస్ట్ వచ్చేసింది.
ఫైనల్ టెస్ట్లో రాత్రులు పెద్ద మోకాళ్ళు వేసి, మరుసటి రోజు ఎగ్జామ్కి పెద్ద మోకాళ్ళు వేసి, ప్రభువా జ్ఞాన వివేకములకు ఆధారమగువాడా, సర్వశక్తుడా. మా పాస్టర్ గారు రాత్రి ప్రార్థనలో చెప్పారు, సర్వశక్తి గల దేవుడు. మా దేవుడు సర్వశక్తి కలిగిన కార్యాలు మాకే చేయడానికి ఉన్నాడు, ఇంకెవరికీ కాదు. అందుకని ప్రభువా ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం నేను టాపర్ని అయిపోవాలి. ఎగ్జామ్ రాసేసో వచ్చేసో. అన్ని ఎగ్జామ్స్కి కూడా రాత్రులు పెద్ద మోకాళ్ళు, గుడ్డు సున్నా. అవునా కాదా? అవునా కాదా? ఎలా ఉంది? అపహాస్యంగా లేదు, నవ్వులాటగా లేదు. మరి ఈనాటి క్రైస్తవుల యొక్క బ్రతుకులు కూడా దేవుని ఎదుట నవ్వులాట. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. ఎలా? హేరోదు రాజు నవ్వినట్టు. బాధగా ఉందా? మీ బాధ మా బోధ. నిజం. మరి ఏం తెలియాలండి? రాత్రి దైవజనులు ఏం చెప్పారు? గ్రహింపు లేనటువంటి ప్రార్థన. యెహోషువ నేల మోపి, ఏమైపోతాం ప్రభువా, నువ్వేమైపోతావు, నీ నామం, నా నామానికి ఏం పర్లేదు కానీ నా నామాన్ని నేను ఎలా మహింపరుచుకోని నాకు తెలుసు, కానీ నువ్వు సెట్ రైట్ అవ్వు ముందు. ఏంటి నేల మీద ముఖం పెట్టి మోపావు, లే పైకే అన్నారా లేదా? ఈ రోజులో ప్రార్థనలు ఎవరు మానరండి. ఇంట్లో సమాధానము ఉండదండి, భార్యాభర్తలకు సమాధానం ఉండదు, పిల్లలకి తల్లిదండ్రులకి సమాధానం ఉండదు. ఊర్లో వాళ్ళు చెప్పుకోవాలండి మన మీద, ఎదురుగుంటే చెప్తే మనమే దెబ్బలాడికి వెళ్ళిపోతాం. అది ఇటో మరి. సబబండది. ప్రభు ఏదో ఊరికే మాట్లాడరు. రహస్యమందు చూస్తున్న దేవుని ఎదుట యథార్థత. హల్లెలూయా. ఒక ఆవిడ ఉందంట, తన భర్త గురించి అంటే ఇప్పుడునంట, మా వారు చాలా కష్టజీవండి, మా వారు కష్టపడుతుంటే కళ్ళల్లో నుండి ఏం ఆగుతులేదండి, నీళ్ళు ఆగుతులేదండి అని భర్త గురించి చెప్పేస్తే ఓ తల్లి అనుకుందంట, అయ్యో బాబు పంచ ప్రాణాలు భర్త అంటే ఇవిడికి అనుకుందంటండి. ఎప్పుడు కూడా అదే వేలో ఉందంటే ఇవిడి. ఓహో, ఆవిడికి భర్త అంటే పంచ ప్రాణాలు. ఒకరోజు అనుకోకుండా అలాగే వెళ్తుంటే భర్తను సేడామాడ తిట్టేస్తుంది. భర్తను ఏం చేస్తుంది? ఏమండి మన కుటుంబంగా ఉన్నామండి, ఉన్నాం, మనకు అవసరమేనండి వాక్యం, వద్దంటారా? మరి ఏంటి సైలెంట్ అయ్యారు? భర్తను ఏం చేస్తుందంటే అండి, చెడామాడ తిడితే అల్లుపోయిందంటే ఇవిడి. ఓరి బాబోయ్, నా భర్త ఇంత కష్టపడిపోతున్నారు, అంత కష్టపడిపోతున్నారు అందే. నిజంగా భర్త అంటే ప్రాణం అందే. ఓరి నిజం అనుకున్నాను, భాగవతం బయటడిపోయింది అని ఇంకా కాసేపు ఉండిందంట. ఇంకా కాసేపు ఉండి ఇంటోడికి 2 బాధలు బాధేస్తుందంట. అయ్యో, పాస్టర్ అమ్మగారు చూడరు అనుకున్నావు తల్లి, మంచిగా చెప్పావు, కానీ దేవుడు చూడట్లేదా? ఇప్పుడు ప్రార్థన కూడా దేవుడికి అలా చేస్తావు నువ్వు. ప్రభువా నా భర్త అంటే నాకు ఎంత ప్రేమ, ప్రేమ దోమలా కొడుతున్నావు, ఏగలాగా వాళ్తున్నావు. అంటే ఈ మహాతల్లి దేవుడి దగ్గర కూడా ప్రార్థన అలా చేసిందంటే ఆ మహాతల్లి డీర్నెస్ చెప్పాలి. భయం ఉందండి. ముందు ఆ మహాతల్లికి దేవుడు అంటేనే భయం లేదు, అసలు దేవుడు ఉన్నాడని అవగాహన లేదు, దేవుడు చూస్తున్నాడని అవగాహన లేదు. కానీ ఎవరెవడి చెప్పండి? మేము క్రైస్తవులం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానండి. మనం తల పోసుకోవాలండి అన్నీ. మన కుటుంబంలో జరుగుతున్నాయి, రీల్ తిరిగిపోవాలి. ఇప్పుడు మనకి తిరగకపోతే కుదరదు. మరి మనల్ని మనం తిప్పుకోలేము. అది ఇటు పక్కనోళ్ళు విషయాలు మనకు గ్రహింపైపోతాయి. కానీ ఓ బలు పెరిగేసింది పక్కవిడి, పక్కోళ్ళు గోవాలి నీకెందుకు, నీ పరలోకం ఏదో నువ్వు చూసుకో. పక్కోడు పరలోకం కోసం ఆలోచిస్తావా నువ్వు? పోనీ పక్కోడు దీవెన కోసం ఆలోచిస్తావు. దేనికోసం ఆలోచిస్తున్నావు? మరి
పక్కోడి కోసం కాదు, నీ కోసం నువ్వే. అసలు నువ్వు దేవుడి దగ్గరకు మాట్లాడమని వచ్చినప్పుడు పక్కోడితో మాట్లాడ్డాయినా నీతోనే మాట్లాడతాడు సూటిగా. ఎలాగ అర్థం కావాలో, ఎలా అర్థం చేసుకోవాలో నువ్వు స్పష్టంగా వాక్యాన్ని నా కోసం అని తీసుకుంటే మాత్రం మొబ్బిడ కొడతాడు అన్నమాట దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు కుటుంబం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును. ఆ కుటుంబంకి ఎంత దీవెన కలిగిందో తెలుసా? తన లోగిట తన భార్య ఫలించు ద్రాక్షవల్లి, తన భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు. హల్లెలూయా. అతడెంత ఆశీర్వాద కారణంగా ఉన్నాడు, ఆమె ఎంత ఆశీర్వాద కారణంగా ఉంది, పిల్లలు ఎంత ఆశీర్వాద కారణంగా ఉన్నారు. ఈ రోజున పిల్లలేమో పిశాసాలు. ఎక్కడ? ఇంట్లో. భార్యాభర్తల బంధానికి అసలు చోటే లేదు. ఏ అంటే వాక్యం వచ్చిందంటే ప్రేమించడం చేత కదా, ఆయనేమో లోబడ్డం చేత కదా. వాక్యం వాదాలు పెట్టుకోవడానికే మనకి. వాక్యం వాదాలు పెట్టుకోవడానికి కాదండి, వాక్యం నెరవేర్చడానికి. హల్లెలూయా. నీ మట్టుకు నువ్వు వాక్యాన్ని నెరవేర్చాలి, నీ మట్టుకు నువ్వు వాక్యాన్ని నెరవేర్చాలి, నీ మట్టుకు నువ్వు వాక్యాన్ని నెరవేర్చాలి, నా మట్టుకు నేను వాక్యాన్ని నెరవేర్చాలి. అప్పుడండి కుటుంబం సాఫీగా సాగిపోద్ది. గొడవలు బయటికి వినబడవండి. గోడలకు చెవులు ఉండవా ఏంటి? ఎలా తెలిసిపోయింది వీడికి? ఎవరు చెప్పేశారు? నువ్వే బయటెట్టేసుకున్నావు, మళ్ళీ ఎవరో చెప్పేశారు. పాపం గోడలకు చెవులు ఉండవా? అయ్యయ్యో, మనకు మనమే ఏం పెట్టుకుంటాం? నిప్పుల కుంపటి. ఎవడు కుక్క మురిగిందండి, వినబడిందా లేదా? చెప్పండి, ప్రాక్టికల్లో వినబడిందా లేదా? మరి ఎవరు చెప్పారని వస్తే మీద కది నేను మొరిగానని ఎవరు చెప్పారు? సోనియా నీకు ఎవరన్నా చెప్పేశారు, వాళ్ళ మీద పడిపోతాను. ఇప్పుడు మొరిగింది మనకు వినబడింది, కుక్క మొరిగింది అన్నాం. అలాగే ఇళ్లల్లో కూడా మురుక్కుంటాం కదా, మరి అలాగే అనుకోవాలి కదా. మనం ఎలా చేసుకుంటామండి ఇళ్లలో? బహు మరి మురుగుతుందండి అది. మన భాషలో మనం మురుగుతూ ఉంటాం. అందుకేనండి కొంతమంది ఎందుకల్లా మురుగుతో అంటారా? ఇశ్రాయేలు కూడా మురిగారు కదండి వాళ్ళ భాషలో. సనుగుడు మురుగది. ఫస్ట్ ఇళ్లల్లో కూడా సనుగులు ఉంటాయండి. సనుగులు సైతానిగడికి సంబంధించినవి. జాగ్రత్త. సనిగే పరిస్థితి ఫస్ట్ సనుగులాటతో వస్తుంది గొడవ. సనుగు దెయ్యం అనమాట అది. సనుగు దెయ్యాలు ఎక్కడ ఉండకూడదు. పిల్లలు మీరైనా తల్లిదండ్రుల మీద సనిగారా, సనుగు దెయ్యం జాగ్రత్త. ఎక్కడికి లాగేద్దే? ఇశ్రాయేలీలు సనుగు దెయ్యం అరణ్యంలో రాలిపోయేలాగా రాగేసింది. ఏ దెయ్యాలు మనల్ని ఆవహించకూడదు, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఆవహించాలి. హల్లెలూయా. మనం ఎవరు? యేసు రక్తములో కడగబడిన వాళ్ళు. సౌలుకు దెయ్యం వస్తుంది పోతుంది. సౌలు మహాశయుడు ఎలాగున్నాడు? రావమ్మా, నువ్వు లేకపోతే ఉండలేను. దావీదు వచ్చి విడగొడుతున్నాడు కదయ్యా, అయినా నా క్రియలు ఆహ్వానిస్తున్నాయి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పోతుంది కదమ్మా, అయినా నా క్రియలు అక్కడ ఉన్నవాడిని రా అంటుంది. అవునా కదా? ఏమండి, రమ్మంటేనే కదండి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు ఉంటుంది తెలుసా? మనలో పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఎవడైతే కోల్పోతాడో, లేదా ఎవరైతే కోల్పోతారో దురాత్మ వచ్చి విరిపిస్తుంది. ఇంక ఇదే పని. ఏం పని? అందుకని పాస్టర్ అమ్మ గారికి కొంత సొమ్మురు తగ్గిందేమో. ఏం తగ్గింది? మరి అప్పుడు ప్రార్థన చేస్తుంటే పోతుంది దెయ్యం. మళ్ళీ ఎందుకు వచ్చేస్తుంది? నీకు సొమ్మురు ఎక్కువైపోయింది. నీకే సొమ్మురు ఎక్కువైంది? దైవ వాక్యమునకు విరోధమైన దౌర్భాగ్యపు దౌష్ట్యము నీకు ఎక్కువైపోయి, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధత లేని చోట నిలవలేడు గనుక, పరిశుద్ధాత్మ శక్తి ఉండలేదు గనుక దెయ్యాల శక్తి ఆవరించి మనల్ని విరిపిస్తూ ఉంటుంది. మా దగ్గర రమ్మనండి. మన సత్యవతి గారు అంటున్నారు, ఆవిడ అనుభవపూర్వకంగా తిరిగారంట. అమ్మగారండి, మీకు చాలా దేవుడు గొప్ప కృపావరం ఇచ్చేశారండి. మీరు ప్రార్థన చేయక్కర్లేదండి, అమ్మగారుతో ప్రార్థన చేయించుకుంటానంటే చాలండి, దెయ్యాలు కాలిపోయి వదిలి వెళ్ళిపోతున్నాయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నాకు అంతకంటే ఆస్తి, నాకు అంతకంటే భాగ్యమేది?
సత్యనారాయణ గారికి ఆ రాత్రి అంతా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రాత్రి నా పని ఎలా ఉంటుందో నాకు తెలియదే, అమ్మగారిని ఒక్కసారి పిలు, ప్రార్థన చేయించుకుంటాను అనగానే ఆవిడ ఎలా వచ్చారంటే అమ్మగారు అనే పేరెత్తగానే సర్దేసుకుందంట. మైకు పట్టుకుని చెప్పడం కాదండి, చెప్పుతున్నటువంటి మాటల్లో నిలబడడానికి ప్రాకులాడాలి, ప్రయాసపడాలి, అణుచుకోవాలి, మలుచుకోవాలి, చెక్కుకోవాలి. అప్పుడు ఉరుకుతాయండి దయ్యాలు, దడదడలాడతాయి. మనల్ని ఏలుబడి చేయాల్సింది ఆత్మదేవుడు, మనల్ని ఏలుబడి చేయాల్సింది సైతానుగాడు కాదు, వాడు అనుచరులు కాదు, దెయ్యాలు కాదు. మనం ఎవరికి ఆలయం? దేవునికి దేవాలయం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. కుటుంబములు దీవెనకరంగా ఉండాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, దేవునికి మహిమ తేవాలన్నా, మెండైన దీవెనలు కుటుంబం పక్షంగా కలగాలన్నా, ఎంటైర్ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. ఏమండి, నేను పదే చెప్తున్నాను, అనుకూలత అంటే ఆదివారం వస్తున్నాం, అనుకూలత అంటే పరిచయం చేస్తున్నాం, అనుకూలత అంటే ప్రార్థనలు చేస్తున్నాం, అనుకూలత అంటే ఉపవాసాలు చేస్తున్నాం, అనుకూలత అంటే బైబిల్ స్టడీలో కూర్చుంటున్నాం, అనుకూలత అంటే అనుదినము సహవాసములో ఉంటున్నా. నో నో నో. అనుకూలత అంటే ఏంటో తెలుసా? నీకు తెలిసింది ఏ వాక్యమో ఆ వాక్యానికి నూరంతలాగా నీవు లోబడి ఉండడమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. వాక్యానుసారంగా నిలబడడమే. చాలా పరిస్థితులు వస్తాయండి. దేవుని వాక్యం అంటే అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, దేవుని వాక్యం అంటే ప్రతికూలతలో కూడా నిన్ను నువ్వు అనుకూలపరచుకోవడం. హల్లెలూయా. అది త్యాగంతో సమానం. దేవుని నిమిత్తం దేంతో సమానం? త్యాగంతో సమానం. ఇప్పుడు తన తండ్రి మందే కదా, మా నాన్నే కదా, మా నాన్నయ్య పోయినా పర్లేదు, మా నాన్నే కదా, మా డాడీయే కదా, మా ఫాదరే కదా అనుకున్నాడా దావీదు? ఏ దృష్టితో చూశాడు తన తండ్రిని? దైవాత్మతో తండ్రి మందను, దేవునికి విధేయుడై తండ్రి సంపాదనను కూడా యథార్థంగా చూడాలి, ఆయనది మరలా ఆయనకి అప్పగించాలనుకుని కన్న తండ్రే దేవునిని బట్టి నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మన కుటుంబంలో దేవుని బట్టి మన పరిధిలో మనము వాక్యానికి నమ్మకస్తులముగా విధేయులముగా ఉంటే అప్పుడు కుటుంబం పక్షంగా డిక్లేర్ అవుద్ది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏం డిక్లేర్ చేశాడు దావీదుకి దేవుడు? దావీదుకి చిన్న మంద తన తండ్రి మందను అప్పగిస్తేనే ఎంత అద్భుతంగా కాచాడే. ఎంటైర్ ఇశ్రాయేలీల సామ్రాజ్యాన్ని, నా జనాంగాన్ని నేను అతని చేతులకు అప్పగిస్తే, కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు అధికమైన వాటి మీద నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు అధికమైన వాటిని ఎవరు నియమించాలి? దేవుడే. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, నమ్మకంగా ఉన్నవాడికి అధికమైన వాటి మీద నియమిస్తాను. హల్లెలూయా. నమ్మకమైన వారిని మరి అధికమైన వాటి మీద నియమిస్తాను. ఏంటంటే సందర్భం, తలాంతుల సందర్భం. ఒకడికి 5 తలాంతులు దేవుడు నమ్మిచ్చాడు, ఒకడికి 2 తలాంతులు దేవుడు నమ్మిచ్చాడు, ఒకరికి 1 తలాంతు దేవుడు నమ్మిస్తే 5 తలాంతులు కలిగిన వాడు యథార్థంగా మరి 5 తలాంతులు సంపాదించి అభివృద్ధి పరిచి తండ్రికి అప్పచెప్పాడు. 2 అప్పగించబడినోడు యథార్థంగా కష్టపడి 2కి 2 సంపాదించి తండ్రికి ఇచ్చాడు. 1 ఇచ్చినోడు తండ్రి వచ్చి అడిగినప్పుడు, యజమానుడు వచ్చి అడిగినప్పుడు, నువ్వు అసలు మంచోడు కాదు, నాకు తెలుసు, నువ్వు ఎలాంటోడువో, ఎంత దౌర్భాగ్యుడో నాకు తెలుసు, అందుకని నీది నీకు అప్పచెప్పేయడానికి గొయ్యి తీసి కప్పెట్టేసి మట్టి పట్టేసింది కడిగేసి తెచ్చేసాను. ప్రభు ఏమన్నారు? వాళ్ళిద్దరిని, బడ నమ్మకమైన నా మంచి దాసులా, మీరు కొంచెముల నమ్మకంగా ఉన్నారు, అధికమైన వాటి మీద నేను మిమ్మల్ని నియమిస్తాను. హల్లెలూయా. ఇది మన దేవుని నైజం. ఏంటండి? మన దేవునికి ఒక నైజం ఉందండి, ఒక స్వభావం ఉంది. ఆయన నైజం ఏంటో తెలుసా? మనం నమ్మకంగా ఉంటే
మెండైన దీవెనలు కురిపిస్తాడు. నమ్మకంగా ఉంటే, కొంచెములు నమ్మకంగా ఉంటే అధికమైన వాటి మీద నియమిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదుని దేవుడు గొప్ప సామ్రాజ్యం మీద రాజుగా చేశాడు. ఎందుకు చేశాడు? కొంచెములు నమ్మకంగా ఉన్నాడు, అధికమైన వాటి విషయంలో నమ్మకంగా ఉంటాడు అని నియమించాడు. చచ్చే వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఏలికగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకేమేం చేశాడో తెలుసా? గొర్రెలు కాచుకునేవాడిని రాజుగారు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ గొర్రెలు కాచుకునేవాడికి మాంగారు ఎవరండి? రాజ మార్తాండేయ. ఎవరో? సౌలు మహాశయుడు. మీ మాంగారు ఎవరు? మా మాంగారు రాజుగారు. మీ ఆవిడెవరు? ఆ మాత్రం తెలుతా, రాజుగారి కూతురు రాణి. రాణమ్మ గారే పిలుస్తారు కదా, యువరాణి అంటారు కదా, అవునా కదా? మరి ఎలా వెళ్ళింది? ఇటు తిరిగింది మలుపు. నీకంతు చిక్కదండి, ఎలా మలుపులు తిప్పాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా. జస్ట్ యథార్థంగా ఉండి చూడు, జస్ట్ నమ్మకంగా ఉండి చూడు, నువ్వు కుటుంబం పక్షంగా యథార్థంగా ఉండి చూడు, ఎటువంటి మలుపులు తిప్పుతాడో నీకే తెలీదు. హల్లెలూయా. ఇప్పటివరకు కుటుంబం కొరకు కదా మాట్లాడుకున్నాం, అందుకని కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండు, ఎటువంటి మలుపులు తిరుగుతాయో నీకంతు చిక్కం. అందుకే దేవుడు దాసులలో మరి ఎవరు కట్టారో కానీ అద్భుతమైన పాట, యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. ఏ రోజైనా దావీదు రాజుగారు నాకు మామయ్య గారు అవుతారు అనుకున్నాడా? ఏ రోజైనా దావీదు అంతఃపురములో ఉన్న అమ్మాయి నాకు భార్య అవుద్ది అనుకున్నాడా? ఏ రోజైనా దావీదు రాజునైపోతాను అనుకున్నాడా? అనుకోని కార్యాలు ఎలా జరిగాయి? మావయ్య గారు రాజుగారు కుమార్తె భార్య, రాజుగారి సింహాసనము దావీద్ది. హల్లెలూయా. అతని యొక్క యథార్థత, తనకు అప్పగించిన పనిలో నమ్మకత్వం, బాధ్యత. ఎవరి విషయంలో? మనుష్యుల విషయంలో. అంటే దేవుడు ఆ స్థితిలో దావీదుని పెట్టడానికి ఏమి చూసి పెట్టాడు? నాట్ భక్తి, మనుష్యుని ఎదుట అతను కనుపరిచినటువంటి యథార్థత. హల్లెలూయా. చాలామంది అండి మనుషుల్ని ఇష్టపడరంటే దేవుడిని ఇష్టపడతారు. మేము దేవుడిని వదులుకున్నామేంటి? మరి ఎవరిని వదులుకున్నాం? మనుషుల్ని. మనుష్యునికి దేవునికి లింక్ చేయబడిందండి. అందుకే దేవుడు ఏమన్నారో తెలుసా? కనిపించే మనుష్యుని ప్రేమించని నీవు కనబడిన దైవాన్ని ఎలా ప్రేమిస్తావు? అంటే ఏంటంటే, నువ్వు మనిషిని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించినట్టే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపున ఉన్నవాళ్ళు ఎడమవైపున ఉన్నవాళ్ళు మనుషులే. ఎవరండి? కుడివైపున ఉన్నవాళ్ళు ఎడమవైపున ఉన్నవాళ్ళు మనుష్యులే. కుడివైపున ఉన్న వాళ్ళని చూసి దేవుడు అంటున్నారు, ఆశీర్వదింపబడిన వారలారా, మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎడం వైపున ఉన్న వాళ్ళు చూసి, శపింపబడిన వారలారా, మీరు నరక రాజ్యంలోనికి పోవుడి అన్నారు. నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికొన్నాను, నాకు దాహంకి నీళ్ళు ఇచ్చారు. నేను వస్త్రహీనున్నై ఉన్నాను, నేను దిగంబరనై ఉన్నాను, నేను చెరసాలలో ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చారు, నన్ను పరామర్శించారు, నా బాగోగులు చూచారు. అయ్యో ప్రభువా, నువ్వెప్పుడు మా కంట పడలేదే, నీకెప్పుడు మేము అలాగూ చేయలేదే. మిక్కిలి అల్పులైన నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. అంటే ఎవరికి లింక్ చేశాడు ప్రభు? దేవుడు వచ్చి ఇక్కడ కూర్చోవాలా? ఏమంటే దేవుడు వచ్చి ఇక్కడ కూర్చోవాలా? కొంతమంది అనుకుంటారు దైవజనులకు చేస్తూ ఒకటి, మందిరములో చేస్తూ ఒకటి. మందిరములో చేస్తేనే సేదా దేవుడు చేసినట్టు, దైవజనులకు చేస్తే ఎవరు చేసినట్టు కాదు. అయితే దైవజనులతో ప్రార్థన చేయించుకోకు, మరి ఎందుకు? సేద దేవుడి దగ్గరికి వెళ్ళిపో, పోరు కూర్చో మరి ఇక్కడ దేవుడిని. చాలామంది మనుష్యుల్ని ఇష్టపడరండి, దేవుడు మాత్రం ఇష్టపడతారు. మనల్ని అంటారు, మేము దేవుడిని వదులుకోలేదు, మరి మనుషుల్ని వదిలేసుకున్నాం.
మనుష్యుని వదులుకుంటే అర్థమవుతుందా? బోధపడుతుంది ఏమన్నా? బాధగా ఉందా? చూడండి, ఎడమవైపున ఉన్న వాళ్ళని చూసి మీరు నాకు వస్త్రం ఇవ్వలే, మీరు నాకు నీళ్ళు ఇవ్వలే, మీరు నన్ను పరామర్శించలే, మీరు నా బాగోగులు చూడలే, అయ్యయ్యయ్యయ్యో నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు చేద్దామా అనుకుంటానున్నావు. సచ్చి ఊరుకున్నావా? ఎప్పుడు వస్తావా, మా దేవుడు ఎలా కనబడిపోతాడా అనుకున్నాం. తీరా దేవుడు కనబడలేదని చూసాం, ఈలో చచ్చిపోయావు అనుకో. అప్పుడు దేవుడు ఏమన్నాడు? శాపింపబడిన వారలారా, మిక్కలు అలుపులని ఒక్కరికి చేయడం చేత కాలేదు. చిన్నప్పుడు నేను 7th క్లాసులోని సరోజ అనే క్యారెక్టర్ వేసాను అనమాట. నేను నా క్యారెక్టర్ అది. నా క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ తెలుసా? క్రిస్మస్ సీజన్లో వేసాను నేను. లోదరం చర్చ్ కదా మాది. క్రిస్మస్ సీజన్లో సరోజ అన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. పెద్ద క్యారెక్టర్ అది, బెస్ట్ ప్రైజ్ వచ్చేసింది. ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసా? దేవుడు వస్తాడని చూస్తున్నాను నేను. దేవుడు అన్నాడు నాతో, అమ్మ నేను వస్తాను అన్నాడు. రొయ్యల వేపుడు, పీతల పులుసు, చేపల పులుసు, ఇగురులు అన్నీ పెట్టేసుకుని డైనింగ్ టేబుల్ మీద ఉంటే అడుక్కుని కూడా అక్కడ వచ్చాడు. అమ్మా భిక్షం, చే అడుక్కుని వెధవా, వెళ్ళవా ఓ బయటకే అన్నాను. ఇంకొకరు నిస్సహాయితులు వచ్చారు. పో, అందరికి పెట్టడానికి ఉన్నాను ఎట్రా నేను, సత్రం అన్నది ఏమన్నాను. ఎవరు పంపారా నిన్ను? కడుపుతో కామొచ్చింది, నిండు చూలాలు, ఎలా వెళ్ళవమ్మా పక్కకే, మా దేవుడు వస్తాడని నేను ఎంత ఎదురు చూస్తుంటే. ఇప్పుడు దేవుడు వస్తాడు నా దగ్గరికి. చేపల పులుసు, పీతల కూర, డైనింగ్ టేబుల్ నిండా స్వీట్లు, హాట్లు ఇవన్నీ పెట్టేసి దేవుడిని ఏమడుగుదాం? ఓ మంచి కారు అడుగుదాం పెట్టి. అది నా క్యారెక్టర్. కానీ దేవుడు ఏ రూపంలో వచ్చాడు? వస్తానన్నవాడు వచ్చాడు, గ్రహించలేదు. అడుక్కుని రూపంలో వచ్చాడు, భేద రూపంలో వచ్చాడు, నిండు చూలాల నిస్సహాయ స్థితిలో వచ్చాడు. మా దేవుడు వస్తాడని చూసాను. ఈ క్యారెక్టర్స్ అందరూ ఎవరో ఎడం చేతిన దేవుడా నువ్వు వస్తావనే కదా పెట్టుకుని ఉన్నాం కట్ట. కానీ నువ్వు రాలేదు, ఈ లోపు మా ప్రాణమే పోయింది, వచ్చేసావు. ఒక్కసారి మిమ్మల్ని మీరు కానీ ఆ లాజర్ను పంపమని అడిగాడు కదండి ధనవంతుడు, అలా మేము కూడా రిక్వెస్ట్ చేసుకుని ఒక్కసారి మాకు భూలోకంలో అవకాశం ఇచ్చామంటే మేము బీరువాలో డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చేసేస్తాం. నో 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 ఛాన్స్ లేదు ఇంకా. అవునా కదా? ఎవరికి చేయాలి? దేవుడికే చేస్తాం. దేవుడే కనబడిపోవాలా, నిలబడిపోవాలలాగా కాదు. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఎవరు చెప్పిన వాక్యం ఇది? బేద ఎవరన్నా కనబడితే ఏం చేయాలి? దైవజనుడికి ఏం చేయాలి? అప్పుడు ఎవరికి చేసినట్టు? దైవజనుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. సాటి మనిషిని ఏం చేయాలి? ప్రేమించాలి. శత్రువును కూడా ప్రేమించమన్నాడు. ఇంకేం చెప్పాలి నీకు? ప్రేమించు వారిని ప్రేమిస్తే మీకేమి ఫలము కలుగును? అన్యజనులు కూడా ప్రేమించు వారిని ప్రేమించుచున్నారే, ద్వేషించు వారిని కూడా ప్రేమిస్తే మీకు పరలోకములో ఫలం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటేనండి మన దగ్గరికి అలా ప్రత్యక్షమైపోడండి సింహాసనసీనుల్లాగా. అప్పుడు నువ్వు సాల్వా కప్పేద్దాం, అప్పుడు నువ్వు దండేసేద్దాం, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టేద్దాం, వంటకాలన్నీ వండి పెట్టేద్దాం, తినేస్తాడు దేవుడు. కాదండి, ఒక మనుష్యుడికి నువ్వు చేస్తే దేవుడికి చేసినట్టే. హల్లెలూయా. కొంతమంది పిల్లికి భిక్షం పెట్టరండి, చర్చిల్లో మాత్రం ఫ్యాన్లో. అర్థమైందా? కొందరు, అందరు కాదు. అర్థమైందండి? పిల్లికి భిక్షం పెట్టరండి అంటే పిల్లికి భిక్షం అంటే పిల్లికి ఎట్టేస్తాను రండి బాబు, తెచ్చేయండి బాబు, ఎక్కడుందో ఏ గోడ ఎక్కాలండి బాబు. అలా కూడా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, తెలుసా అండి? అందుకే మరి ఇలా చెప్పాలి. పిల్లంటే ఆ పిల్లి కాదండి. నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు కనబడరు, బేదలు కనబడరు, అవసరానికి వచ్చే వాళ్ళు కనబడరు. కనీసం పనోడు, ఆ పనోడు పని కోసం మన దగ్గరకు వస్తే ఆడికి పనికి మాలిన భోజనాలు పెట్టి పంపించే రకాలు వీళ్ళు దేవుడి దగ్గర పరలోకంలో ఉన్నత స్థానం నొక్కేస్తారా? కనబడేవాడిని ప్రేమించడం చేత కాదు, కానీ గంగావతి వెళ్ళి నువ్వు ముష్టోల్ని కనుక్కొని పెడతావా? షర్టు ప్యాంటు కట్టుకోలేడు. ప్యాంటు మన పరిధిలో మొదట నేను చెప్పగలను తెలుసా? మాకు చాకలి అతను వచ్చాడు, అతనికి పాలు ఇచ్చేదని తెలుసా మీకు? మాదిరిగా ఉండాలని చెప్తున్నాను. ఏ రోజు కూడా మాకంటే ఎక్కువగా చూసాం, తినలేకపోయేవాడు. అతను చెప్పే మాట అదే ఒకటే, బయట అమ్మ చాలా బాగా చూస్తుందండి బాబు,
మరి నేను క్రైస్తవురాలే, నువ్వు క్రైస్తవురాలవే, మరి నీ గురించి ఎలా చెప్తున్నారు? పెడతాకి ఎడుతుందండి బాబు. నీ గురించి అంటే మీరు అనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళిపోయారా? ఓహో ఉన్నారా? నాకు తెలియదు. ఏముందండి, మన దగ్గర పని చేస్తున్నారు. మన దగ్గర పని చేసే వాళ్ళకి మనం ఏం చేసుకోవాలండి? అందరు కనబడిలా కాదండి, మనకు తెలుసు. అందరు కనబడిలో పెడితే ఆడికి ముందు తెలిసిపోద్ది, ఓహో వీళ్ళందరూ ఉన్నారండి, వీడు ఇలా చేస్తుంది. మళ్ళీ అదో మైనస్సా మనకి? ఏమక్కర్లేదండి. మనం ఎక్కడికో గంగావతి వెళ్ళిపోయి కప్పి అక్కర్లే, ఎక్కడికో హుబ్లీ వెళ్ళిపోయి కప్పి అక్కర్లే, ఎక్కడెక్కడికో అడుక్కునే వాళ్ళు అందరినీ ఎత్తికేసుకోక్కర్లేదు. ఈ సీజన్లో మన దగ్గరకు వచ్చిన నిస్సహాయ స్థితిలో, మన మంచి పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితి లేదు కదా. వాళ్ళకి కడుపు నిండా ముద్ద పెడితే భోజనం చేసేటప్పుడు అబ్బా అయ్యో అని అనుకోకుండా అబ్బా అని తిన్నాడా ఫలం దక్కుతుంది. నిజమండి. ఆ టైంలో మన బిడ్డలను ఊహించుకుందాం, మన పిల్లల్ని ఊహించుకుందాం. ఆ టైంలో మన పిల్లలకైతే అలా పెట్టుకుంటామండి. మన పిల్లలంతగా చూసేమనట్లే, చూసే విధానంలో చూస్తే చాలు. పిల్లికి భిక్షం పెట్టరు కానండి, గంగావతిలు వెళ్ళిపోతారు, హాస్పిటల్ వెళ్ళిపోతారు. వీళ్ళు ఎక్కడ ఏం చేసి శుభ్రంగా గంగావతి షాపులో కొనేసుకుని సీజన్లో కారులో వేసేసుకుని ఎతుకులాటే. దీని డీజిల్ ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు. నీకు అంత ఎందుకు కానీ ఇంట్లో ఉన్న పనులను బాగా చూడు, ఫలం వస్తుంది. మొదట ఈ మెట్టెక్కు, పై మెట్టెక్కేస్తానంటావు నువ్వు. పై మెట్టెక్కేస్తా నీకే ప్రమాదం తెలదా, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. నేర్చుకుందాం, ఆటోమేటిక్గా వస్తుందండి దేవుని మనస్సు. ఆటోమేటిక్గా చూడగానే హృదయం విలవిల్లాడద్దండి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వెనకాల ఉన్న వాళ్ళందరూ ఈ బాపతే. ఏ బాపతే? నేను వేసాను కదా క్యారెక్టర్, నా బాపత అనమాట. అడుక్కుని రూపంలో వచ్చాడు, బలహీన స్థితిలో వచ్చాడు, నిండు చూలాలుగా నిస్సహాయ స్థితిలో వచ్చాడు. వాళ్ళగా చేస్తే ఆయనకు చేసినట్టే. హల్లెలూయా. కానీ ఆ క్యారెక్టర్లో ఆవిడ ఏం చేస్తున్నారు? ఎక్కడ కనబడతలేదు. నీకు అసలు కనబడు, నువ్వు సచ్చివరకు కనబడు, అక్కడే కనబడతాడు. అక్కడైనా ఎందుకు కనబడతాడో? నీ క్రియలను బట్టి నీకు తీర్పు తీర్చడానికి కనబడతాడు. ప్రతి ఒక్కడు న్యాయపీఠం ఎదుట మంచి క్రియలైనను సరే, చెడ్డ క్రియలైనను సరే నిలబడవలసిన రోజు ఒకటి ఉంది. మనం చచ్చిపోతే మనం చేసిన క్రియలు మనం వెంట వస్తాయి. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తెలదు మనకి, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతామో తెలదు. కుడివైపునున్న వాళ్ళలాగా ఉండాలా, ఎడమవైపునున్న వాళ్ళలాగా ఉండాలా? కుడివైపునున్న వాళ్ళలా ఉంటే ఎక్కడికి వెళ్తాం? పరలోకం. ఇది దైవ మనస్సు, దేవుని మనస్సు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదుని ఎందుకు దేవుడు అంత అతీతంగా ఆశీర్వదించాడండి? సాటి మనిషి విషయంలో ఎన్ని కోణాలను చూసుకో. మిత్రుడైనటువంటి యోనాతాను విషయంలో ఎలా ప్రవర్తించాడో, యోనాతాను తండ్రి అనబడేటువంటి శత్రువుగా ఉన్నటువంటి సౌలు విషయంలో కూడా ఎగ్జాక్ట్గా అలాగే ప్రవర్తించాడు. అవునా? తన కొడుకుని ఎలా ప్రేమించాడో అభిషక్తుడుగానే కడవరకు ప్రేమించాడు. ఏమంటే ఒక్క మాట అంటే తట్టుకోలేమండి, చంపడానికి వచ్చేస్తుంటే, ఈటులు విసిరేస్తుంటే, అడుగంత దూరం ఉంటే ఎలా ప్రేమించగలుగుతున్నాడండి దావీదు? దేవునిని బట్టి, దేవునిని చూస్తూ, దేవుని మీద అసలు సిసలైన భయభక్తి ఉంది కాబట్టి చేయగలిగాడు. హల్లెలూయా. ఎలాగన్నా తీసుకోండి మీరు, సౌలు విషయంలో దేవునిని బట్టి నమ్మకస్తుడుగానే ఉన్నాడు, కానీ అపనమ్మకస్తుడిగా ఉన్నాడా? వెన్నుపోటు పొడిసేలా ఉన్నాడా? చంపేసేలా ఉన్నాడా? ఆఖరికి వస్త్రాన్ని కత్తిరించినందుకే ఎంతో బాధపడ్డాడు. తన నిర్దోషత్వాన్ని తెలియపరుచుకుంటున్నాడు ఎక్కడికక్కడ. రాజా, మిన్నల్ని కుక్క వంటి వాణ్ణి, ఎవరో చెప్పిన మాటలను బట్టి ఎందుకయ్యా నన్ను తరుముతున్నావు? నిన్నే చంపాలనుకుంటే ఒక్కసారిగా నిన్ను చంపగలను. ఇదిగో నీ నేలబుడ్డి ఎక్కడుందో చూసుకో, నీ ఈట ఎక్కడుందో చూసుకో, ఇదిగో నీ వస్త్రము ముక్క కత్తిరించాను చూసుకోవయ్యా. ఈయనకు మారు మనసు వచ్చేసిందండి. ఏమొచ్చేసింది? ఈ మారు మనసు ఏ మారు మనసు?
ఈ మారు మనసు ఏ మారు మనసు? సౌలు జీవితం ఎలాగైపోయింది? దేవుని బిడ్డే, కానీ ఏముందండి సౌల్లో? ఒక ప్రేమ ఉందా? పొరుగువాడైన దావీదును ప్రేమించే విధానం ఉందా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే విషయంలో ఫెయిల్ అయ్యాడు సౌలు. పాస్ అయ్యాడు దావీదు. పాస్ అయిన దావీదుకి ఫెయిల్ అయిన సౌలు యొక్క సామ్రాజ్యాన్ని అప్పగించాడు దేవుడు. హల్లెలూయా. ఎంత ఉందండి దేవుని వాక్యంలో. దేవుని కొరకు నిలబడితే నిన్ను ఏ మార్గం గుండా నడుపుతాడో నీకు అంతు చెక్కదు. హల్లెలూయా. సదాకాలం స్థిరపరచాలని సౌలు విషయంలో అనుకున్నాడు, కానీ సౌలు నమ్మకంగా లేడు దేవునికి. దేవునికి నమ్మకంగా లేడంటే దేవుని తిట్టాడా? దేవుడి మీద కుట్ర చేశాడా? దేవుడు ప్రార్థన చేయలేదా? మనిషి మీద కుట్ర చేశాడు, మనిషిని ప్రేమించలేకపోయాడు. కాబట్టి దేవుడు డిక్లేర్ చేశాడు, సౌలు నా ఎదుట నమ్మకస్తుడు కాదు. కానీ శత్రువు అయినా కూడా సౌలు ఎదుట దేవుని ప్రేమను కనుపరిచి దేవుని వాక్యాన్ని నెరవేర్చాడు. కాబట్టి దేవుడు మనిషికి చేసిన దాన్ని బట్టి ఆయనకు చేసినట్టు ఫీల్ అయ్యి దావీదు నమ్మకస్తుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడికి మనకేనా, మనిషికి మనకేనా? మనిషికి మనకే. ఇప్పుడు మనకు శత్రువులు ఉండొచ్చా? భేదాలు ఉండొచ్చా? మేము దేవుణ్ణి వదులుకోలేదండి, మనుషుల్ని వదులుకున్నాం అనొచ్చా? వాక్యం తెలియకపోతే అంటారు. మనిషితోనే మనకేం చేయబడిందండి? లింక్ చేయబడింది. మంచి సమరయుడు అనే పేరు ఆ సమరయుడికి ఎందుకు వచ్చింది? మంచి అని లేదు, కానీ అతను చేసిన పనిని బట్టి మంచి సమరయుడు అంటారు. ఇప్పుడు ధ్యానాలు వచ్చేసేయండి, ధ్యానాలు, పనికిమాలిన ధ్యానాలు. మంచి సమరయుడు అని ఎక్కడ రాయబడింది? ఎడమ వైపున దొంగని ఎక్కడ రాయబడింది? ఆ ధ్యానం నీకు ఎందుకు? ఏమి నీకు సుఖం? నేను గొప్పోడ్నో, నేను మర్మం కనిపెట్టేశానో. ఇది మర్మం కాదు, మరమరాలు తింటకు కూడా పనిచేయు, కడుపునుండో. ఎందుకు? ఒకరు అంటున్నారు బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన 2000 దెయ్యాలు ఎక్కడ రాయబడింది? దానివల్ల నీకు ఏమన్నా అయిందా? దానివల్ల ఏమన్నా ఉందండి? అసలు ఏమన్నా ఉందా? ఏమన్నా ఒరిగిందా నీకు? సేనా మేము అనేకులము అంటాడు. అర్థమైందా? 2000 దెయ్యాలు అని అనడంలో దానికి ఏముంది? మొత్తం 2000 కాదు, పోని 20 లక్షల దెయ్యాలు దేవుడు పోగొట్టేశాడు కదా. నీకు ఏంటంట అంటే ఇప్పుడు బోధలు ఎలా వచ్చాయంటే కనిపెట్టేశాం మేము. వాక్యములో లేని వాటిని కుడివైపు దొంగ, ఎడమవైపు దొంగ అంటున్నారు. మొత్తానికి ఒకడు ఓ పక్కన అన్నాడంటే కుడివైపు ఎడమవైపు దాంట్లో తప్పే ఉంది, అంతేనా కదా? ఏమంటే ఒకరు కూర్చున్నారు, ఒకరిని చెరో పక్కన సిలువ వేశారంటే తూర్పు వైపున, పడమ వైపున, లేకపోతే ఉత్తర వైపున, దక్షిణ వైపున అన్నా తప్పులేదు, కుడి వైపున ఎడమవైపున అన్నా తప్పులేదు. నువ్వేం కనిపెట్టేశావు? మొరమొరం. ఎందుకంటే అలాంటి ధ్యానాలు వ్యర్థం కదా. ఇలాంటి ధ్యానాలు పట్టుకుని మర్మములు బయలుపరిచి గొప్ప ప్రవక్త వస్తాడు. ఎందుకు వస్తాడు? నిన్ను ఇరకాటంలో పెట్టడానికి వస్తాడు. నీకు ఏమాత్రం ఏమవుదా? ప్రయోజనం కాదు. ఇదండి ప్రయోజనం. నీ బ్రతుకు మార్చేది ప్రయోజనం, నీ జీవితాన్ని మార్చేది ప్రయోజనం. అంతేగాని దైవజనుడు చాలా మర్మం చెప్పేశాడు, నీకు ఏమాత్రమైన ప్రయోజనం ఉందా? వాక్యం అంటే నీకు ప్రయోజనకరంగా ఉండాలి, నీ హృదయంలోకి దూసుకుపోవాలి, నిన్ను మార్చాలి, నిన్ను మలచాలి. కుటుంబ విషయాలలో అస్తవ్యస్తమైనటువంటి స్థితిగతిలో మార్చాలి. మనుష్యుల విషయంలో అస్తవ్యస్తంగా ప్రవర్తిస్తున్నావా? మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఫోకస్ ఏంటంటే మనుష్యుడి విషయంలో మనము దేవుని చెప్పినట్టుగా బ్రతికితేనే దేవుని ఎదుట మనం నమ్మకస్తులం అవుతాం. హల్లెలూయా. కొంచెంలో నమ్మకంగా ఉంటే అది ఎలాగైనా అన్వయించుకో. నీ కుటుంబం విషయంలో అన్వయించుకో, నీ జాబ్ విషయంలో అన్వయించుకో, నీ స్థితిగతుల విషయంలో అన్వయించుకో, నీ బంధువుల విషయంలో అన్వయించుకో. పరాయి దేశంలో ఉన్నావా, అక్కడ ఏ పనిలో ఉన్నావా, అన్వయించుకో. ఎక్కడున్నా నమ్మకమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎందులో అన్వయించుకోవాలి? కుటుంబం చెప్పారు పాస్టర్మ్మ గారు, కుటుంబమే. నీకు ABCDలు చెప్పారంటే APPLE యాపిల్ అని రావాలి కదా.
రావాలా రాక్కర్లేదా? స్పెల్లింగ్ తప్ప, కరెక్టేనా? అంతే మరి. నీకు ఏదైనా చదువు చెప్పారంటే నువ్వు ఎవరి పేరైనా రాసేయగలిగి ఉండాలి. అంతేగాని మా పాస్టర్ గారు ఇదే చెప్పారు, కుటుంబం అంతే, కుటుంబమే కాదు. మన జీవితంలోకి వెళ్దాం. జాబా, యజమానులకి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎగ్గొట్టాలనుకుంటారు కొంతమంది. ఎగ్గొట్టితే నమ్మకంగా ఉన్నట్టండి. తన తండ్రి మందని యథార్థంగా కాచాడు కాబట్టి దేవునికి యథార్థంగా ఉన్నట్టు. ఇప్పుడు మనకు అప్పగించిన చిన్న పనిలోనైనా మనం నమ్మకంగా ఉంటే ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూసి పెద్ద పనిని అప్పగిస్తాడు. హల్లెలూయా. ఎవడి యోసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడండి పరాయి దేశంలో. పరాయి దేశంలో ఎంత నమ్మకంగా ఉన్నాడండి. చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నాడో మొత్తం ఇల్లంతటి మీద అధికారం ఇచ్చేసాడు పోతీఫర్. ఇల్లంతటి మీద అధికారం ఇచ్చేస్తే తన భార్య చూడకూడనటువంటి చూపులతో బాధ పెడుతున్నా తన హృదయంలో ఉన్న దౌర్భాగ్య దౌష్ట్యాన్ని బయలుపరిచిన, అమ్మా నీవు ఆయన భార్యవు, నీ విషయంలో నేను యథార్థతను తప్పలేను. దుష్కార్యము చేసి అక్కడ అన్నాడు చూడండి, ఈ మనిషి ఎదుట అతడు యథార్థతను తప్పితే దేవుని ఎదుట దుష్కార్యం చేసినట్టు, అపనమ్మకస్తుడిగా ఉన్నట్టు, అక్రమం అయిపోయినట్టు. కానీ ఉన్నాడండి, యథార్థతను కోల్పోయాడా? ఎవరు చూడట్లేదు కదండి. చాలామంది క్రైస్తువులు ఎవరైనా చూస్తేనే కదా సమస్య, ఎవరో చూడకపోతే సమస్య ఉండదు కదా. ఓహో ఆయన ఇలాంటి క్రైస్తవుడు కాదు. ఆయన ఎలాంటి క్రైస్తవుడో తెలుసా? దేవునిని ఆధారముగా చేసుకుని బ్రతుకుతున్న క్రైస్తవుడు. హల్లెలూయా. అందుకే ఒకే మాట అన్నాడు, అమ్మా నీవు ఆయన భార్యవైనందున నేను ఏ దుష్కార్యము చేయను. దానివల్ల ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, అపహాస్యాలు, జైలు పాలయ్యాడు. ఛీ దరిద్రుడు అని తిట్టినోళ్ళే, వీడికేం మాయరోగం వచ్చింది అన్నవాళ్లే. కానీ కొంచెములో ఆ చిన్న స్థితిలో అతని యొక్క నమ్మకత్వాన్ని చూచిన దేవుడు డిక్లేర్ చేశాడు. ఏం డిక్లేర్ చేశాడో తెలుసా? యోసేపా, నా దృష్టికి నీవు యథార్థవంతుడు, నమ్మకస్తుడు గనుక కొంచెములో నమ్మకంగా ఉన్నావు, అధికమైన ఐగుప్తు దేశ సామ్రాజ్యానికి నేను నిన్ను అధిపతిగా చేస్తా. హల్లెలూయా. చేసి చూపాడు. మామూలుగా పోతీఫర్ ఇల్లే ఏంటి? జైలు. అలాంటిది పోతీఫర్కే అధికారి అయిపోయాడు. హల్లెలూయా. యోసేపు పోతీఫర్కి ఏమైపోయాడు? అధికారి. పరాయి దేశంలో ఉద్యోగం అనుకోండి, నమ్మకంగా ఉన్నాడు. కొంతమంది దేవుడిచ్చినటువంటి ఉద్యోగాలకు నాగాలు ఎక్కువైపోతూ ఉంటాయి. నాగాలంటే తెల్లదు పాపం, తెలియదు కదమ్మా, కదా? ఎవరిచ్చారండి ఉద్యోగం? ఏమండి, మనం ఆ మనుష్యులకి యథార్థంగా చేస్తే ఆ మనుష్యులు దయ కూడా మన మీద పడుద్ది. అయ్యో రెక్కలు మొక్కలు చేసుకుని ఇచ్చిన పనిని ఎంత కష్టమైన యథార్థంగా చేస్తుందేమి, ఇతను యథార్థంగా చేస్తున్నాడే, ఛీ అలాంటి వాళ్ళకి ఇంకా కష్టపడితే పాపం తగులుతుంది అని అనుకుంటారు. ఇలాగ అనుకుంటారు కదా. పాపం వాళ్ళు అనుకోలేడు, మనం అనుకోద్దే. పాపం ఏం అవుతుంది? తగులుతుంది. దేవుడు అన్నాడు కష్టపడి పని చేయండి. ఏమన్నాడు ప్రభు? లోపము లేకుండా పని చేయండి, శక్తి వంచన లేకుండా పని చేయండి. కొంతమందిని పనిలో పెట్టుకుంటే ఆ యజమానికి ఎంత బాధో, ఈయన్ని ఎందుకు పెట్టుకున్నాను, ఈమెను ఎందుకు పట్టుకున్నాను. యజమానుడు ఉన్నప్పుడు అక్కడ నిలబడి ఇలాగ అంట, యజమానుడు లేనప్పుడు వెళ్ళిపోవడం బయటికి. ఇలాంటి వాళ్ళ మీద ప్రేమ వస్తుందండి? యజమానులకి ప్రేమ వస్తుందా? అంత ఎందుకంటే మనమే ఉన్నాం. ఇప్పుడు సీజన్ క్రిస్మస్ సీజన్ అండి, పనులు పెట్టుకున్నాం ఇద్దరినే. వాళ్ళు మనం ఉంటుంటే మాత్రం, మనం లేకపోతే మాత్రం చక్కగా ఇలా అనుకుంటా, మీ ఆయన బాగున్నాడు, మీ పిల్లకి పెళ్ళయిందా, నువ్వు కిటికీలో చూస్తున్నావు, రగిలిపోద్దు, నీకు మామూలుగా ఉండవు. అప్పుడు నువ్వేం చేస్తావు? దగ్గర కూర్చుని ఏం చేస్తావు? అప్పుడు నువ్వే అవసరమైతే ఇంకో చెయ్యేసి ఇచ్చే. రాత్రి ఎప్పుడు పంపుతావు? నువ్వు లెక్కల తొక్కల్లో బాగా ఉంటావు కాబట్టి రాత్రి ఇంకో 2 గంటలు
ఏంటే నీ బాగోతం చూడలేదేటి, ఇదేటి ఇది ఏం చేద్దావిడి. అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మీ ఆయనతో లేకపోతే మీ ఆవిడతో చాలా కష్టపెట్టేస్తుంది ఆవిడ, పెట్టుకుంది కానీ పనిలో. ఆవిడ కష్టపెట్టడానికి అవకాశం ఇచ్చింది నువ్వు. హాగరుని సారమ్మ గారు కష్టపెడుతుందంటే ఏం పెడుతుందండి? కూర్చొనివ్వట్లేదు, నిలబడినివ్వట్లేదు. ఎవరమ్మ కారణం? హాగరమ్మ ఎవరు కారణం? నేనేనండి. మరి ఇప్పుడు చెప్పు. మన యథార్థంగా ఉంటే దేవుని దయ, మనుష్యుల దయ మన మీద పడ్డానికి ఆస్కారంగా ఉంటుంది. దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే గౌరవం. అయితే అది ఆ కొంచెంలో కూడా నమ్మకంగా నిన్ను నడిపిస్తుంది. ఇది దేవుని వాక్యం. ఇందులో నమ్మకంగా లేకపోతే దేవుడు వాక్యం అనబడే దేవుని దృష్టి నీ మీద పడద్దా? దేవుని దృష్టి నీ మీద పడకపోతే మనుష్యుల దృష్టి నీ మీద పడిపోయి, బాబు కూర్చొని ఆయన నీకు శాలరీ పెంచుతానంటారా? నువ్వు మంచిగా చేయకపోతే నీకు శాలరీ పెంచేస్తాను, కట్టల మీద కట్టలు ఇచ్చేస్తానంటారా? ప్రమోషన్ ఇస్తానంటారా? నువ్వు యథార్థంగా నమ్మకంగా ఉంటే నీ మీద ఏదైనా అనాలన్నా నీకు జీతం పెంచకపోతే పాపమని భావించి యథార్థంగా ఉన్నావయ్యా, ఇంకెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, నీకు జీతం పెంచుతాను. హల్లెలూయా. ఆ యథార్థతే కదండి పొతీఫర్ ఇంట్లో తుడుపు దగ్గర నుంచి, గిన్నెల దగ్గర నుంచి. కొంతమంది అంటారు గిన్నెలు తోవడం చూసావా అంటారు. ఫస్ట్ అసలు పనోడిని ఎందుకు పెట్టుకుంటారు? చిన్న పనులు కాకుండా బీరు ఆపు చెప్పేస్తే దొంగి నుంచి వెళ్ళిపోతాడు. అవునా కదా? దొంగి నుంచి వెళ్ళిపోతాడు రూపాడా. ఫస్ట్ ఎలాగా? బయటే తుడుబా గిల్లు గడుగా ఆగా పాడేసాం అంటారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఖజానా తాళాలు అతని చేతుల్లో. ఇప్పుడు చూడండి, యజమానుడికి ఏం పుట్టింది? నమ్మకం పుట్టింది. ఎందుకు? చూస్తేలా చూడపోతేలా చూసినందుక. క్రైస్తవులు చాలా మందికి నేను అన్నాను కదండి, తనువలే తన్ను ప్రేమించుకోరు. అర్థమైందా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే వీళ్ళు తిన్నంగా చేయరు. నా మీద పగబెట్టేశాడు, నా మీద పగబెట్టేసింది. ఎవరో ఆవిడి, ఎవరో ఆయన. అవును పాపం, అవును బన్నీ ఇదేది ఇస్తలేదండి నెలకి, అందుకని నీ మీద పగబట్టేశాడు. కాదండి, ఎప్పుడు కూడా అండి మనల్ని బ్లేమ్ చేసుకుంటే పొరపాట్లు జరగవు. అర్థమవుతుందా? నమ్మకంగా ఉన్నాడండి పనిలో. ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడండి పనిలో. ఫస్ట్ తుడుపులే, ఫస్ట్ అంట్లు దోముళ్లే, తర్వాత ఖజానా మీద పొతీఫర్ నియమించాడు. ఆ రేంజ్కి వెళ్ళిపోయినా కూడా యజమానురాలు కన్నుబడితే దేవుడికి భయపడి దుష్కార్యం నుంచి పారిపోతే, ఒకవేళ పొతీఫర్ ఇంట్లో ఒకవేళ ఆ స్థానాన్ని మించిన స్థానం ఏమీ లేదు, కానీ దేవుని ఎదుట యథార్థతను కాపాడుకున్నందుకు ఆ స్థానాన్ని తన్నగలిగేటువంటి స్థానములో దేవుడు సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. నీవు దీవించబడాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, నీకు మేలు కలగాలన్నా, ఉపకారం కలగాలన్నా, నువ్వు హెచ్చుకు వెళ్ళాలన్నా, గణపరచబడాలన్నా నీ దేవుని కళ్ళు కుట్టి నువ్వేమి చేయలేవు. నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు యథార్థంగా నీ దేవుని దృష్టిలో పడ్డావా, డిక్లరేషన్ జరుగుద్ది. నీ ఊహకు మించిన కార్యాలు. నువ్వు కుటుంబం పక్షంగా నమ్మకంగా ఉంటే కుటుంబ పక్షంగా చేస్తాడు, జాబులో నమ్మకం ఉంటే జాబులో చేస్తాడు, పరిచర్యలో నమ్మకంగా ఉంటే పరిచర్యలో చేస్తాడు, సేవలో నమ్మకంగా ఉంటే సేవలో చేస్తాడు. ఏ విషయంలో దేవుడు నిన్ను పెడతాడు ఆ విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు చేసి చూపుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దైవజనులుగా మేమైనా మాకు సేవ అప్పగించారు. ఈ సేవలో మేము నమ్మకంగా ఉంటే దేవుడు మమ్మల్ని నియమిస్తాడు. హల్లెలూయా. ఒకప్పుడు మా స్థితికి ఇప్పుడు మా స్థితికి ఎంతో వ్యత్యాసం. ఇప్పుడు మా స్థితికి రాబో మా స్థితికి ఎంతో వ్యత్యాసాన్ని మీరు చూడగలుగుతున్నారు, చూడబోతున్నారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనను నమ్ముకున్నవాడు సిగ్గుపడడు. ఎన్నో పరిస్థితులు వచ్చేయండి, పడద్రోసే పరిస్థితులు. దేనికి తల వంచక, డబ్బుకు దాసోహం అయిపోక, ఘనత కోసం ప్రాకులాడక, మెప్పు మహిమల కోసం ప్రాకులాడక, ఉన్న స్థితిలోనే అది దేనస్థితి అయినా మరి ఏ స్థితి అయినా దేవుణ్ణి చూసుకుంటూ ముందుకు నిలబడ్డాం కనుక నేడు దినాన మీ అందరూ చూస్తుండగా మమ్మల్ని మాదిరిగా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎలుగెత్తి నేను చెప్పగలను. మైకు పట్టుకుంటే చాలా కబుర్లు చెప్తారండి, సోది కబుర్లు. ఇది సోది కబురు అంటారా? మీరే సాక్షులు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. మీ ముందు మమ్మల్ని దేవుడు ఎలా నిలబెట్టారు? ఆ రోజు మా స్థితి ఏంటి, ఈ రోజు మా స్థితి ఏంటి, రేపటి మా స్థితి ఏంటి? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాల్లో అభివృద్ధిని చూడట్లేదా? శరీర సంబంధమైన విషయాల్లో అభివృద్ధిని చూడలేదా? ఒకప్పుడు గొడ్రాలుగా పిలువబడిన నేను ఈ దినాన్ని ఆశీర్వాదదాయకంగా చూడట్లేదా మీరు? ఇదంతా ఎవరు చేశారు? మనుష్యులా? ప్రతి పరిస్థితికి దేవుడు చూస్తూ నమ్మకంగా నిలబడినందుకు ఈ స్థానం దక్కిందండి. హల్లెలూయా. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండండి. వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఆజ్ఞల విషయంలో నమ్మకంగా ఉండండి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో నమ్మకంగా ఉంటే ఆ నమ్మకత్వాన్ని చూసినటువంటి దేవుడు అది మొదలుకొని అంచెలంచెలుగా నిలబెట్టాడండి. ఘనత ఇచ్చాడు, మెప్పిచ్చాడు, గౌరవం ఇచ్చాడు. వస్త్రధారణ మారింది, శరీరం మీదకి బంగారం వచ్చింది, వెలగలిగినటువంటి పరిస్థితులు వచ్చాయి. చచ్చే విషయములో ఘనకరంగా నీకు నాకు మాదిరికరంగా నిలబడ్డారు, ఆజ్ఞల్లో నిలబడినోళ్ళు. హల్లెలూయా. మొర్దెకై దేవుడు మాట నిమిత్తం నిలబడితే మొర్దెకైకి ఏం దక్కింది? సింహాసనం దక్కింది. మొర్దెకైకి వెలగలిగిన పరిస్థితులు దక్కాయి, వజ్ర వైడూర్య రత్న రాసులు దక్కాయి. ఎలాంటోడండి? ఒక చిరుద్యోగి. ఆ ఉద్యోగములో అతని యొక్క నమ్మకత్వం, దేవుని ఆజ్ఞలో అతని యొక్క నమ్మకత్వం అతనిని ఏ మార్గములో నిలబెట్టింది? అతీతమైన మార్గంలో, అంత చిక్కని మార్గంలో. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకోవడానికి కాదు, చెప్పుకుని ఎక్సైట్ అయిపోయి హల్లెలూయా ఆమేన్ అనడానికి కాదు, ఇవి మనం అనుభవించడానికే. దేవునికి స్తుతి కలుగుగాక. నీ మాటల్లో దేవునికి నమ్మకంగా ఉండు, నీ చేతల్లో దేవునికి నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, పరిశుద్ధతలో నమ్మకంగా ఉండు, ఆజ్ఞలో నమ్మకంగా ఉండు, పరిచర్యలో నమ్మకంగా ఉండు, మనుష్యుల విషయంలో నమ్మకంగా ఉండు. కపటంగా ఉండకు. చూస్తే ఒక మాట, చూడకపోతే ఒక మాట, ఉంటే ఒక మాట, లేకపోతే ఒక మాట, నవ్వు ఒక పక్కన, వాళ్ళ నిమిత్తం ఏడుపు ఒక పక్కన కాదు. రహస్యమందు నీ దేవుడు కన్నులు నిన్ను చూస్తున్నాయి. హల్లెలూయా. నువ్వు కూర్చుంట ఆయనకు తెలుసు, నిలుచుట ఆయనకు తెలుసు, మాట్లాడుట ఆయనకు తెలుసు. నీ హృదయములో తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నారు. ఆ తలంపు దేవునికి నమ్మకంగా ఉందా? యథార్థంగా ఉందా? చాలామంది క్రైస్తవులండి సరౌండింగ్లో అలాగ రౌండ్గా కూర్చుని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకోవడం నాకు తెలుసు. నేను కళ్ళతో చూడలే, నాకు ఒక పిక్చర్ని దేవుడు చూపిస్తున్నప్పుడు దాన్ని బట్టి దేవుని ఎదుట నేను మీతో మాట్లాడుతున్నాను. భార్య భర్తలు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? తల్లి బిడ్డలు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుడు చూస్తున్నాడు అనేటువంటి జ్ఞానముతో మాట్లాడుకుంటే మన సంభాషణ తొంగి చూస్తాడంట దేవుడు. మన సంభాషణ దేవునికి అంగీకారంగా ఉంటే అద్భుతం జరుగుద్ది. మనిషి ఎదురుగుండా ఒక మాట, చాటున ఒక మాట మాట్లాడడం అనేది దేవునికి ఇష్టం ఉండదు. అపనమ్మకంగా ఉండడం అనేది దేవునికి ఇష్టం ఉండదు. మనుష్యులను మెప్పించడం కోసం మాట్లాడే తర్వాత మనుష్యులకు గోతులు తీసేటువంటి పరిస్థితులు దేవునికి ఇష్టం ఉండదు. అన్ని విషయాల్లో దేవుడికి నమ్మకంగా ఉండాలి. అన్న తన కుమారుడును మొక్కుబడి చేసుకుని దాని విషయంలో నమ్మకంగా ఉందండి. తర్వాత దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఒక్కడ కాదండి, 5 బిడ్డల్ని ఇచ్చి ఆశీర్వదించాడు. తన గర్భఫలం అనబడేటువంటి సమూయేలు వృద్ధాప్య దశ వచ్చే వరకు ఎంతోమందికి దీవెనకరంగా నిలబడగలిగాడు. ఆ ధన్యత అంతే ఎవరదే? అన్నదే. మొక్కుబడి విషయంలో నమ్మకంగా ఉందండి. దైవజనుడు హిజ్కియా దినాల్లో దేవుని యొక్క ప్రజలు హిజ్కియా యొక్క దైవ వాక్య ప్రకటన ద్వారా దేవుని అర్పణల విషయంలో నమ్మకంగా ఉన్నారు, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నారు, భాగాల విషయంలో నమ్మకంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట, మా కడుపులు నిండుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే దైవ వాక్యాన్ని నెరవేర్చడం ప్రారంభించారో, దేవుని ఎదుట యథార్థంగా ఉండడం ప్రారంభించారో, దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని వాక్యమునకు విరోధంగా ఏది జరగదు. మనము దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే కుటుంబ పరంగా మనం దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి, వ్యక్తిగతంగా దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి, సంఘపరంగా దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి, బంధు వర్గాలతో అనుకూలంగా ఉండాలి, ఇరుగు పొరుగుతో శత్రువుకు సహితము వాక్యానుసారంగా అనుకూలంగా ఉండాలి. వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం ఆజ్ఞల విషయంలో ఎలాంటి అనుభవాలు
మొక్కుబళ్ళ విషయంలో ఎంత త్యాగం చేశారు. అంతవరకు ఒక మార్గంలో దేవుని వాక్యానికి విరోధంగా ఉంటే ఆ తర్వాత దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటే ఎటువంటి దీవెనలు వచ్చాయి. అంటే వీళ్ళందరూ నమ్మకంగా ఉన్నారు. హల్లెలూయా. అంటే నమ్మకత్వం అంటే వాక్యానికి, ఆ వాక్యం ఎవరెవరికి చెప్తుంది? కుటుంబానికి చెప్తుంది, ఏ మనిషికైనా చెప్తుంది, ఏ పరిస్థితికైనా చెప్తుంది, ఏ స్థితిగతికైనా చెప్తుంది. గాలిలో మేడలు కట్టుకున్నంత మాత్రాన అవి మేడలు అయిపోవండి. మా దేవుడు గొప్పోడు అన్నంత మాత్రాన మనం గొప్పోడు అయిపోం. మన దేవుడు సర్వశక్తివంతుడని ధ్యానం చేసుకున్నంత మాత్రాన గొప్పోళ్ళము. ఆ ధ్యానమును మనం అన్వయించుకొని ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యం విషయంలో యథార్థంగా ఉంటే మన జీవితంలో అతీత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మన దేవుని కార్యాలు ఏమవ్వండి? అంతు చిక్కవు, అంతు చిక్కవు. నీ జీవితంలో అద్భుతాలు జరగాల, ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు జరగాల, స్వస్థతలు జరగాల, విడుదల జరగాల, రండోయ్ మీ నెత్తి మీద నేను చేయబెడతాను అన్నో. మేము మీ నెత్తి మీద చేయి పెట్టక్కర్లేకుండానే మీరు దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా గైకుంటే మీ జీవితంలో ప్రతి ఒడిదుడుకులు కూడా గట్టి పరక గాలికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోద్ది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగు కాదు. మేము ప్రార్థన చేయమని చెప్పట్లే. ఎప్పుడు కూడా మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీ సౌఖ్యం కొరకు, మీ సుఖం కొరకు, మీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి కొరకు మేము ఎప్పుడు అహర్నిశల ప్రాకులాడుతూనే ఉంటాం. మీకు ప్రార్థన చేయడానికి ఎప్పటికీ మేము వెనదీయం. కాకపోతే మేము మీతో చెప్తున్నది ఏంటంటే, మా ప్రార్థనలు మాత్రమే ఆధారం చేసుకోక దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకోండి. దేవుని వాక్యంలో నిలబడండి, నమ్మకత్వాన్ని చూపించండి, యథార్థంగా ఉండండి. దేవుని వాక్యం విషయంలో నమ్మకమైన వాళ్ళకి మెండైన దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. వచ్చేవారం మిగతా ధ్యానాన్ని అధ్యయనం చేసుకుందాం. మీ అందరినీ కూడా దేవుడు ఇలా బలపరుస్తున్నందుకు ప్రభువుకు మహిమ కలుగుగాక. ఇటువంటి అతీతమైనటువంటి ఉపదేశాలను ప్రభు మనకి ఇస్తున్నందుకు ప్రభువుకు మహిమ కలుగుగాక. నిజంగా ప్రభు మనతో ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? తొంగి చూసి మాట్లాడుతున్నారు ఆయన. మీరెంతమంది అవునంటారో, మీరెంతమంది కాదంటారో నాకు తెలియదు, కానీ నేను ఆత్మలో గ్రహించి చెప్తున్న మాట. ఒక పిక్చర్ నాకు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆ పిక్చర్ను చూస్తూ నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు అతీతుడు అనడానికి ఇదే సంకేతం. సోనియా గొప్పది కాదు, ఆనంద గారు గొప్పోళ్ళు కాదు, వాళ్ళని నడిపించుకున్న దేవుడు గొప్పోడు. హల్లెలూయా. వాక్యముతో మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నవాడు గొప్పోడు. మీ జీవితంలో ఒడిదుడుకులన్నిటినీ కూడా తొలగించి మిమ్మల్ని క్రమపరిచి ఆ దేవదేవుడు అతీతమైన హస్తం మీ మీద ఉంచి అతీత కార్యములు చేయ ఉద్దేశించిన ఆ ఘనుడు గొప్పోడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? గొప్పవాడు. హల్లెలూయా. గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తాడు. అతీతమైన వాడు అతీతమైన కార్యాలు చేస్తాడు. అసాధారణమైన వాడు అసాధారణంగా మన జీవితాల్లో కార్యములు చేసి చూపుతాడు. ఇటు కృపలో దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, పరిశుద్ధ ఘననామానికి స్తుతి కలుగుగాక.